ప్రార్థన చేసుకుందాం, కూడికను ప్రారంభించుకుందాం. మా ప్రేమ కలిగిన పరిశుద్ధమైన పరలోకపు తండ్రి, మా ప్రభును మా ప్రియరక్షకుడు యేసుక్రీస్తు ప్రభు నామం పేట ఈ సాయంకాల సమయంలో బైబిల్ పఠన కొరకై నీ ఇంటిలోనికి మీరు మమ్మల్ని నడిపించినారు. మీకు వందనాలు చెల్లించుకుంటూ వస్తుంటున్నాను. నేను పరిశుద్ధుడనైన ప్రకారం మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులైనడని మీరు రాయించినటువంటి నీ మాటను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ వస్తుంటున్నా. మమ్మల్ని పవిత్రపరచుటకు, మమ్మల్ని పరిశుద్ధపరచుటకు మీరు కల్వరి సెలవులో చెల్లించినటువంటి విలువైనటువంటి రక్తమును బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ వస్తుంటున్నా. మమ్మల్ని విడిపించుటకు, మమ్మల్ని విమోచించుటకు మీరు చెల్లించినటువంటి క్రయము ద్వారా నీ మరణ భూస్థాపన పునరుత్థానంలో ఐక్యపరచబట్ట ద్వారా పరిశుద్ధుడు అన్నటువంటి శ్రేష్టమైనటువంటి పేరును మీరు మాకు అనుగ్రహించి సంఘంలో అంగముగా మీరు చేసి ప్రభువా మీరు మాకు శిరస్సుగా ఉంటూ నీ శిరసత్వం క్రింద, నీ అధికారం క్రింద మమ్మల్ని కూడా అవయవములుగా మీరు చేసినందుకు మీకు వందనాలు చెల్లించుకుంటూ వస్తుంటున్నా. మేమేమైనామో అది నీ కృపవలన ఉంటున్నామని మిమ్మల్ని మహింపరుస్తూ ఆరాధిస్తూ వస్తుంటున్నా. ప్రేమైనటువంటి ప్రభువా, మీరు ఇచ్చినటువంటి దర్శనమును బట్టి, మీరు ఇచ్చినటువంటి ప్రభు ప్రత్యక్షతను బట్టి, నీ దాసులకు మీరు చూపించినటువంటి ప్రతి నమూనాను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ వస్తుంటున్నా. ఈ సాయంకాల సమయంలో ప్రభువా ఈ బైబిల్ పఠన కొరకై నిలబడుచున్నటువంటి నీ దాసుని అభిషేకించుము, నీ వాక్యమును అనుగ్రహించవలసిందిగా ప్రార్థిస్తుంటున్నా. పాటల ద్వారా నేను మహింపరచుటకు సహాయం చేయండి, కీర్తించుటకు, మిమ్మల్ని హెచ్చించుటకు మాకు సహాయం చేయండి. ప్రభువా రావాల్సినటువంటి బిడ్డలందరినీ కూడా సకాలంలో నడిపించవలసింది ప్రార్థిస్తుంటున్నాం. సమయమును పాటించి సమయమునకు రాగలిగినటువంటి మా ప్రియ సహోదరులను బట్టి వందనాలు చెల్లించుకుంటూ వస్తుంటున్నాం. ఎవరైతే రావాలని ఆశతో ఎదురు చూస్తున్నారో అటువంటి వారిని కూడా మీరే సిద్ధపరిచి ఇంటికి నడిపించవలసిందిగా ప్రార్థిస్తుంటున్నాం. మా ముందున్నటువంటి పనుల కొరకు మా యొక్క కన్నులు నీ వైపు చూస్తుంటుండగా, దాసి కన్నులు యజమానురాల వైపు చూచినట్లుగా, దాసుని కన్నులు యజమానుని వైపు చూచినట్లుగా నువ్వు మా యజమానుడుగా మీరున్నందుకు మీకు వందనాలు చెల్లించుకుంటూ వస్తుంటున్నా. ప్రభువా ముందున్నటువంటి భారభరితమైనటువంటి పనిలో నీ చక్కటి నమూనాను ప్రభు మరి ప్లాన్ అనుగ్రహించమని ప్రార్థన చేస్తుంటున్నా. మేమేం చేసినది నీ కొరకు, నీ మహిమ కొరకు, నీ ఘనత కొరకు ప్రభు మరి చేయుటకు సహాయం చేయండి. మమ్మల్ని మేము పూర్తిగా తగ్గించుకుంటూ వస్తుంటున్నాం. మీరు హెచ్చవలసినది మా మటుకు మేము పూర్తిగా తగ్గించుకుంటూ వస్తుంటున్నాం. అట్లు సమస్త మహిమను మీకే ఆరోపించుకుంటూ వస్తుంటున్నాం. మరి ప్రభా హెర్మోన్లో ప్రభు మరి వాష్రూమ్స్ విషయంలో మీరే కృప చూపించండి. నీ యొక్క ప్రణాళికను బయలుపరచవలసిందిగా ప్రార్థిస్తుంటున్నాం. ప్రతి విధమైనటువంటి పొరపాట్ల నుంచి, తప్పుల నుంచి తప్పించమని ప్రార్థన చేస్తుంటున్నాం. సరైనటువంటి ప్రణాళికతో ప్రభు మరి మీరే మచ్చును చూపించమని ప్రార్థన చేస్తుంటున్నాం. ఇంతవరకు సహాయం చేసినావు, ఎబెనెజర్గా ఉన్నావు, మీకు వందనములు. రాబోయే దినాల్లో ఉన్నటువంటి కూడికల కొరకు ప్రార్థన చేస్తూ ఈ యొక్క చక్కటి నమూనాను కలిగినటువంటి వారమై నీ ప్రజల యొక్క సౌకర్యవంతమైనటువంటి దాని కొరకై మేము ముందుకు సాగగలటకు కృప చూపించండి. ప్రతి ఆటంకం నుంచి, ప్రతి అభ్యంతరం నుంచి, ప్రతి సాతాను యొక్క క్రియల నుంచి సంపూర్ణంగా మమ్మల్ని దూరపరచండి. నీ భద్రతను అనుగ్రహించండి, నీ కాపుదలను అనుగ్రహించండి, నీ సరఫరాను మీరే అనుగ్రహించమని ప్రార్థన చేస్తుంటున్నాం. మమ్మల్ని మేము తగ్గించుకుంటూ వస్తుంటున్నాం, నిన్నే హెచ్చిస్తూ వస్తుంటున్నాం. పాటల సమయం దీవించుము, పాటల ద్వారా మమ్మల్ని ఉత్తేజపరచుము, మమ్మల్ని సిద్ధపరచుము. సమస్త ఘనత, మహిమ, స్తుతి, ప్రభావాలు ఆరోపించుకుంటూ మా ప్రభువును, మా ప్రియరక్షకుడు యేసుక్రీస్తు ప్రభు నామం పేట ప్రార్థించి స్తుతించి అడిగి వేడుచుంటున్నాం తండ్రి. ఆమేన్. పాట సంఖ్య 163.
163 క్రొత్త పుస్తకంలో, పాత పుస్తకంలో 161. నూట 63, 161. రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు. రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు. రక్షకునాశ్రయించి రక్షకునాశ్రయించి నేధన్యుడనైతిని. రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు. రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు. గొప్ప దేవుడవు నీవే, స్తుతులకు పాత్రుడవీవే. గొప్ప దేవుడవు నీవే, స్తుతులకు పాత్రుడవీవే. తప్పక ఆరాధింతు దయాళుడవు నీవే. తప్పక ఆరాధింతు దయాళుడవు నీవే. రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు. రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు. మహోన్నతుడవగు దేవా, ప్రభావము గలవాడా. మహోన్నతుడవగు దేవా, ప్రభావము గలవాడా. మనసార పొగడెదను నీ ఆశ్చర్య కార్యములను. మనసార పొగడెదను నీ ఆశ్చర్య కార్యములను. రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు. రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు. మంచితనము గల దేవా, అతి శ్రేష్ఠుడవు అందరిలో. మంచితనము గల దేవా, అతి శ్రేష్ఠుడవు అందరిలో. ముదమార పాడెద నిన్ను, అతి సుందరుడావనియు. ముదమార పాడెద నిన్ను, అతి సుందరుడావనియు. రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు. రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు.
బ్రతుకు కాలములో నా దేవునికి నా బ్రతుకు కాలములో నా దేవునికి రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడనియు రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడనియు సంతోషింతు నెల్లప్పుడు కష్ట దుఃఖ బాధలలో సంతోషింతు నెల్లప్పుడు కష్ట దుఃఖ బాధలలో ఎంతో నెమ్మదినిచ్చు నా రక్షకుడు యేసు ఎంతో నెమ్మదినిచ్చు నా రక్షకుడు యేసు రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడనియు రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడనియు ప్రార్థింతును ఎడతెగక ప్రభు సన్నిధిలో చేరి ప్రార్థింతును ఎడతెగక ప్రభు సన్నిధిలో చేరి సంపూర్ణముగా పొందెదను అడుగు వాటన్నిటిని సంపూర్ణముగా పొందెదను అడుగు వాటన్నిటిని రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడనియు రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడనియు కృతజ్ఞత చెల్లింతు ప్రతిదాని కొరకు నేను కృతజ్ఞత చెల్లింతు ప్రతిదాని కొరకు నేను క్రీస్తుని యందే తృప్తి పొంది హర్షించెదను క్రీస్తుని యందే తృప్తి పొంది హర్షించెదను రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడనియు రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడనియు రక్షకునాశ్రయించి నే ధన్యుడనైతిని రక్షకునాశ్రయించి నే ధన్యుడనైతిని రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడనియు రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడనియు పాట సంఖ్య 755.
పాట సంఖ్య 755, పాత పుస్తకంలో 739. వార కూడికలన్నీ కూడా హెబ్రోన్ పెండాల్లోని హెబ్రోన్ పెండాల్లో ఈ స్థలంలోనే జరిగించబడతాయి. కారణము, హెర్మోన్ కాంపౌండ్లో ఆ యొక్క వాష్రూమ్స్ పగలగొడుతున్నారు కాబట్టి అక్కడ సిద్ధపాటు పనులు జరుగుతూ ఉంటున్నాయి. కాబట్టి ప్రభు దినమందు హెర్మోన్లో ఉంటుంది. ప్రతి నైట్ మీటింగ్ అంతా కూడా ఈ స్థలంలోనే మనం కూడికలు కలిగి ఉంటాం. గమనించవలసిందిగా మనం చేస్తుంటున్నాం. పాట సంఖ్య 755, పాత పుస్తకంలో 739. మనసార కృతజ్ఞతలిడుచు, మనసార కృతజ్ఞతలిడుచు, గానంబు చేయు ప్రభున్, గానంబు చేయు ప్రభున్, గానంబు చేయు ప్రభున్. విరివిగనాశీర్వాదములొసగున్, విరివిగనాశీర్వాదములొసగున్, మరువకు యేసుని ఉపకారం, మరువకు యేసుని ఉపకారం. ధరణీకున్నది దేవుని దేయని, ధరణీకున్నది దేవుని దేయని, కోరిన ప్రభు కీడు త్వరపడుచు, కోరిన ప్రభు కీడు త్వరపడుచు, గానంబు చేయు ప్రభున్. మనసార కృతజ్ఞతలిడుచు, మనసార కృతజ్ఞతలిడుచు, గానంబు చేయు ప్రభున్, గానంబు చేయు ప్రభున్, గానంబు చేయు ప్రభున్. దర్శించినని దయగల ప్రభునకు, దర్శించినని దయగల ప్రభునకు, హర్షముతో కోట్లను విప్పి, హర్షముతో కోట్లను విప్పి, విరివిగా మురియుచు ప్రభునకు అన్నియు, విరివిగా మురియుచు ప్రభునకు అన్నియు, అర్పించి కొనియాడెదము, అర్పించి కొనియాడెదము, గానంబు చేయు ప్రభున్. మనసార కృతజ్ఞతలిడుచు, మనసార కృతజ్ఞతలిడుచు, గానంబు చేయు ప్రభున్, గానంబు చేయు ప్రభున్, గానంబు చేయు ప్రభున్. తనయునిలో మన కన్నియు నిడెను, తనయునిలో మన కన్నియు నిడెను, మనలను ముందే తనకిడెను, మనలను ముందే తనకిడెను. పానార్పణముగా ప్రభు కర్పించి, పానార్పణముగా ప్రభు కర్పించి, కాలం బంతయు గడిపెదము, కాలం బంతయు గడిపెదము, గానంబు చేయు ప్రభున్. మనసార కృతజ్ఞతలిడుచు, మనసార కృతజ్ఞతలిడుచు, గానంబు చేయు ప్రభున్.
సంతసముగా నిడుటే ప్రభు చిత్తము సంతసముగా నిడుటే ప్రభు చిత్తము ఎంతో మెళకువతో నుండి ఎంతో మెళకువతో నుండి చింతింపక నిడుటే సరి అర్పణ చింతింపక నిడుటే సరి అర్పణ వింతగు వృత్తిని పొందెదము వింతగు వృత్తిని పొందెదము గానము చేయు ప్రభు మనసార కృతజ్ఞతలిడుచు మనసార కృతజ్ఞతలిడుచు గానము చేయు ప్రభు గానము చేయు ప్రభు గానము చేయు ప్రభు పిసినితనంబుగా దోషార్పణ నిడ పిసినితనంబుగా దోషార్పణ నిడ వాసము చేయును దేశములు వాసము చేయును దేశములు యేసునికి జీవనమియను యేసునికి జీవనమియను శాసనమిది ప్రభుదని ఎరుగు శాసనమిది ప్రభుదని ఎరుగు గానము చేయు ప్రభు మనసార కృతజ్ఞతలిడుచు మనసార కృతజ్ఞతలిడుచు గానము చేయు ప్రభు గానము చేయు ప్రభు గానము చేయు ప్రభు గణపరచును ప్రభు మనసార గనిడ గణపరచును ప్రభు మనసార గనిడ కానుకగా బల కాలములు కానుకగా బల కాలములు మనకెన్నో తన గుణములనీడి మనకెన్నో తన గుణములనీడి గణమును బలమును ప్రభువు సగున్ గణమును బలమును ప్రభువు సగున్ గానము చేయు ప్రభు మనసార కృతజ్ఞతలిడుచు మనసార కృతజ్ఞతలిడుచు గానము చేయు ప్రభు గానము చేయు ప్రభు గానము చేయు ప్రభు మాకెదోనియా సంగము వలె నీకు మాకెదోనియా సంగము వలె నీకు సకల ఇక్కట్లుండినను సకల ఇక్కట్లుండినను శక్తికి మించి సాగిన గాని శక్తికి మించిన సాగిన గాని మక్కువగా నిడి మనమిలను మక్కువగా నిడి మనమిలను గానము చేయు ప్రభు మనసార కృతజ్ఞతలిడుచు మనసార కృతజ్ఞతలిడుచు గానము చేయు ప్రభు గానము చేయు
గణంబు చేయు ప్రభున్. పాట సంఖ్య 240. పాత పుస్తకంలో 238. 240 క్రొత్త పుస్తకంలో, పాత పుస్తకంలో 238. యెహోవా గొప్ప కార్యములు చేసెను, వీరి కొరకు ఇహమున అన్య జనములెల్ల చెప్పుకొనుచున్నారటుల ఇహమున అన్య జనములెల్ల చెప్పుకొనుచున్నారటుల యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసెను. యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసెను. మహాసంతోషభరితులమైతిమి, సహపని వారినిగా చేసెను. మహాసంతోషభరితులమైతిమి, సహపని వారినిగా చేసెను. యెహోవా గొప్ప కార్యములు చేసెను, వీరి కొరకు ఇహమున అన్య జనములెల్ల చెప్పుకొనుచున్నారటుల ఇహమున అన్య జనములెల్ల చెప్పుకొనుచున్నారటుల ప్రారంభ కాల పనులను పరిహారించు వారు, ప్రారంభ కాల పనులను పరిహాసించు వారే వారు, ప్రభు పని చేయ 10,000 విరివిగా బలమౌ జనమగును. ప్రభు పని చేయ 10,000 విరివిగా బలమౌ జనమగును. యెహోవా గొప్ప కార్యములు చేసెను, వీరి కొరకు ఇహమున అన్య జనములెల్ల చెప్పుకొనుచున్నారటుల ఇహమున అన్య జనములెల్ల చెప్పుకొనుచున్నారటుల. ప్రభు సువార్తకై బహుగా మేము బాధింపబడియుంటిమి. ప్రభు సువార్తకై బహుగా మేము బాధింపబడియుంటిమి. ప్రబలేను ప్రభుని వాక్యము, ప్రబలితిమి మేము ప్రభు కృపలో. ప్రబలేను ప్రభు నీ వాక్యము, ప్రబలితిమి మేము ప్రభు కృపలో. యెహోవా గొప్ప కార్యములు చేసెను, వీరి కొరకు ఇహమున అన్య జనములెల్ల చెప్పుకొనుచున్నారటుల ఇహమున అన్య జనములెల్ల
చెప్పుకొనుచున్నారటుల పొరపాటులెన్నో చేసితిమి ప్రభు కృపతో మమ్ము క్షమించెను పొరపాటులెన్నో చేసితిమి ప్రభు కృపతో మమ్ము క్షమించెను విరోధి మంత్ర శకునములేమి ఇశ్రాయేలులో నికలేవు విరోధి మంత్ర శకునములేమి ఇశ్రాయేలులో నికలేవు యెహోవా గొప్ప కార్యములు చేసెను వీరి కొరకు ఇహమున అన్య జనములెల్లా చెప్పుకొనుచున్నారటుల ఇహమున అన్య జనములెల్లా చెప్పుకొనుచున్నారటుల భూమిపై గడిని తడుపు వానవలె విజయమునిచ్చెను భూమిపై గడిని తడుపు వానవలె విజయమునిచ్చెను సమభూమిని సముద్రములో క్షేమముగా మమ్ము నడిపేను సమభూమిని పోలి సముద్రములో క్షేమముగా మమ్ము నడిపేను యెహోవా గొప్ప కార్యములు చేసెను వీరి కొరకు ఇహమున అన్య జనములెల్లా చెప్పుకొనుచున్నారటుల ఇహమున అన్య జనములెల్లా చెప్పుకొనుచున్నారటుల అధికంబాయే మా అంత్యదశ మొదటి పనులను మించెను అధికంబాయే మా అంత్యదశ మొదటి పనులను మించెను మొదటి మందిర మహిమను మించె తుది మందిర ఓ మహిమ మొదటి మందిర మహిమను మించె తుది మందిర ఓ మహిమ యెహోవా గొప్ప కార్యములు చేసెను వీరి కొరకు ఇహమున అన్య జనములెల్లా చెప్పుకొనుచున్నారటుల ఇహమున అన్య జనములెల్లా చెప్పుకొనుచున్నారటుల మహిమా ఘనత ప్రభావములు మా కృతజ్ఞత స్తోత్రములు మహిమా ఘనత ప్రభావములు మా కృతజ్ఞత స్తోత్రములు సింహాసనాసీనుండమాదు సియోను రాజా హల్లెలూయా సింహాసనాసీనుండమాదు సియోను హల్లెలూయా యెహోవా గొప్ప కార్యములు చేసెను వీరి
పరిశుద్ధ గ్రంథము నుండి యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వచనం. జాన్స్ గాస్పెల్ చాప్టర్ 14 వర్స్ 27 ఆల్ టుగెదర్ ప్లీజ్. కలిసి చదువుదాం. మనకి ఇవ్వబడిన 3 వాగ్దానాల్లో శ్రేష్టమైన వాగ్దానము మనం చదువుకొని ఎంచున్నాం. దాని కొంత మనము పరిశుద్ధాత్మ సహాయం ద్వారా ధ్యానించినాం. ఎందుకంటే సమాధానం అనేది చాలా శ్రేష్టమైన అనుభవము. ప్రతి ఒక్క విశ్వాసి వ్యక్తిగతంగా, కుటుంబంగా, సంఘముగా కలిగి ఉండాలి. సమాధానము లేని పక్షాన మనం ఏం చేసినా కూడా అది వ్యర్థం అవుతుంది. దేవుడు కోరేది సమాధానం. కాబట్టి ఈ వాక్యము మనం ధ్యానించడానికి మనము చదువుకుందాం. యోహాను సువార్త 14:27. జాన్స్ గాస్పెల్ 14:27 కలిసి చదువుదాం. శాంతిని మీకు అనుగ్రహించి వెలుస్తున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహిస్తుంటున్నాను. లోకం ఇచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించటం లేదు. మీ హృదయమును కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. చిన్న ప్రార్థన సహాయం కొరకు. ప్రేమగల మా తండ్రి, మీకు వాడని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో, శక్తిగల నామములో, జ్ఞాపకార్థ నామములో మీ పాద సన్నిధి సాగిలపడి స్తుతించి ఆరాధించి గణపరుస్తున్నాం. పాపనైన మాడేలామ చూపిన మహా ఉత్కృష్టమైన ప్రేమను బట్టి వందనాలు. తను మేము ప్రేమించలేదు, వెదకలేదు, ఏర్పాటు చేసుకోలేదు. కానీ జగత్ పునాది వేయబడకముందే మీ కుమారునిలో ఆ ప్రియ రక్తం దారి మోచించారు. గొప్ప రక్షణ మాకు ఇచ్చారు. ఈ భూలోకంలో పరలోకపు నెమ్మది, సంతోషము, సమాధానము మీరు మాకు అనుగ్రహించారు. దాన్ని బట్టి వందనం చెల్లిస్తూ ఉంటున్నాం. మీరు మాకు అనుగ్రహించిన దివ్య లేఖనాలు బట్టి వందనాలు, పరిశుద్ధాత్మని బట్టి వందనములు, పరిశుద్ధ సంఘమును బట్టి వందనాలు, పరిశుద్ధ రక్తమును మాకు అందుబాటులో పెట్టారు. అందుని బట్టి స్తుతిస్తున్నాం, ఆరాధించగలుగుతున్నాం. సాయంకాల సమయంలో తండ్రి మరి వాక్యం ధ్యానించుకొనిచుండగా మీ సహాయం మేము కోరుతున్నాం. పరలోక సింహాసనం నుండి దాన్ని మీరే మా మధ్య పరిచయం చేయవలసిగా ప్రార్థన చేస్తున్నాం. మీరే మంచి బోధకుడుగా ఉండి మీ మాటలు మాకు నేర్పించండి. మీ వాక్యం ద్వారా మేము కూడా దాన్ని బలపరచబడి, ధైర్యపరచబడి, సమకూర్చబడి నేను సేవించి గణపతిలో ఈ సమాధానం కలిగి ముందుకు సాగిపోవడానికి కావాల్సిన కృపను మేము కోరుకుంటూ సమస్త ఘనత మీకు అర్పించుకుంటూ వచ్చిన వీళ్ళందరినీ బట్టి స్తుతిస్తూ ఆరాధిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. యోహాను సువార్త 13-17 అధ్యాయాలు. ఇది యేసుక్రీస్తు వారు శిష్యులతో మేడగది మీద కలిగిన అనుభవాలు దేవుడు రాయించి పెట్టాడు. అంటే అప్పర్ రూమ్ డిస్కోర్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ విత్ ద డిసైపుల్స్. ఉదాహరణ కొరకు 13వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు తన శిష్యులను ప్రేమించి అంతవరకు ప్రేమించినట్టుగా మనం చూస్తున్నాం. అదే సందర్భంలో ఆయన పల్లెములో నీళ్లు తీసుకొని నడుముకు తువాలు కట్టుకొని శిష్యుల పాదాలు కడుగుతూ వచ్చాడు. అలాగ పేతురు దగ్గర కూడా వచ్చినప్పుడు పేతురు నివారించాడు. ప్రభువా, మీరా నా పాదాలు కడుగుతారని అన్నప్పుడు ప్రభు అన్నాడు, నేను నిన్ను కడగని ఎడల నాతో నీకు పాలు లేదు. అన్లెస్ ఐ వాష్ యూ, యూ డోంట్ హ్యావ్ ఎ పార్ట్ విత్ మీ అన్నప్పుడు పేతురు అంటాడు, కాలు చేతులు కాదు కానీ నన్ను స్నానం చేయమంటాడు. ప్రభు అన్నాడు, స్నానం చేసిన వాడు కాలు కడుక్కుంటే చాలని ప్రభు సెలవిచ్చాడు. దాని తర్వాత భోజన పంక్తిని కూర్చున్నారు. యేసు వారు గిన్నె తీసుకున్నారంటే రొట్టెను తీసుకుని ఆస్వాదించి వారికి ఇచ్చారు. గిన్నెను కూడా ఆస్వాదించి వారికి ఇచ్చారు. వారు చివరి రాత్రి భోజనం చేశారు. ఇస్కరియోతు యూదా తాను అప్పటికే సైతాన్ చేత ప్రేరేపించబడి ఆయన అప్పగించాలని తను ముందున ఆలోచించి మరి యేసుక్రీస్తు చెప్పిన మాటలు తను పట్టించుకోకుండా హృదయం కఠినం చేసుకొని ఆ రొట్టెలో పాలు పొందాడు, ముక్క పుచ్చుకున్నాడు, వెంటనే బయటికి వెళ్ళాడు. అది రాత్రి వేళ అన్న మాట మనం చూస్తున్నాం. కాబట్టి 13వ అధ్యాయంతో ఇస్కరియోతు యూదా శిష్యులతో సంబంధము కోల్పోయాడు. 14వ అధ్యాయంలో ఇక్కడ 11 మంది శిష్యులు ఉన్నారు. ఇస్కరియోతు యూదా వారితో లేడు. కానీ 14వ అధ్యాయం మనం చూసినప్పుడు యేసు ముందే చెప్పేశాడు, నేను తండ్రి దగ్గరికి వెళ్ళిపోతున్నాను.
అన్నప్పుడు శిష్యులు ఎంతో భయాందోళనలో ఉన్నప్పుడు యేసు చెప్పారు, మీరు ఉదయం కలవరపడి నీకుడి దేవుని విశ్వాసం ఉంచున్నారు, నా ఇందు కూడా విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలువు, లేనిడలా మీతో చెప్పుదును, నేను మీకు స్థలము సిద్ధపరచ వెలుస్తున్నాను. యేసువారు వారితో ఎంకరేజింగ్ వర్డ్స్ ఇచ్చారు. ఎంతో వారిని దేవుడు పురికొల్పాడు, ధైర్యపరిచాడు. అలాగే 14-27 వచ్చిన కూడా మనం చూస్తున్నాం, నా శాంతిని మీకు అనుగ్రహించి వెలుస్తున్నాను, లోకం ఇచ్చినట్లు కానీ నా శాంతిని మీకు ఇస్తామని చెప్పి యేసువారు శిష్యులను ధైర్యపరిచి బలపరిచినట్టుగా మనం చూస్తున్నాం. 15వ అధ్యాయం వచ్చేసరికి యేసువారు చెప్పాడు, నిజమైన ద్రాక్షవల్లి నేనే, తీగలు మీరు, ఎవరు నా యందు నిలిచుంటారో నేను వారిని నిలిచుంటాను, కానీ మీరు ఫలించేవారు ఉంటారు, అప్పుడు నా తండ్రి మహిమపరచబడి ఉంటారని ప్రభువారు వారితో చెప్పాడు. కింద వచనాల్లో, నేను నిన్ను ఫలించడానికి ఏర్పాటు చేసుకున్నాను, మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలం నిలిచుండడానికి నేను ఏర్పరచుకున్నాను చెప్పి యేసువారు శిష్యుతో చెప్పాడు. ఇది 15వ అధ్యాయం. 16వ అధ్యాయంలో ఇది ఇట్స్ అ చాప్టర్ ఆఫ్ హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మని యొక్క అధ్యాయంగా మనం చూడొచ్చు. 16వ అధ్యాయంలో 9-10 వచనాల్లో పంపబో పరిశుద్ధాత్మ దేవుడు అని వచ్చినప్పుడు పాపం గురించి, నీతి గురించి, తీర్పు గురించి మెప్పింపజేస్తాడు అని ప్రభువు చదివించాడు. దాని తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని నడిపిస్తాడు, సరస్వతులను నడిపిస్తాడు. దాని తర్వాత ఆయన మనకు గైడ్ చేస్తాడు, లీడ్ చేస్తాడు, తర్వాత బోధిస్తాడు, సాక్ష్యం ఇస్తాడు అని అనేక రీతులుగా శిష్యులను ప్రభువారు బలపరిచినట్టుగా మనం చూస్తున్నాం. తర్వాత 17వ అధ్యాయంలో గ్రేట్ ఇంటర్సెసరీ ప్రేయర్, యేసువారు తండ్రితో ప్రార్థన చేశాడు. తండ్రి, నీవు నాకు ఇచ్చిన పని నేను నెరవేర్చాను పూర్తిగా, ఇప్పుడు నన్ను మహింపరచమని చెప్పి యేసువారు తండ్రితో ప్రార్థన చేశాడు. లోకం గురించి కాదు కానీ తన ప్రజలు, తన శిష్యుల కొరకై ప్రభువారు ప్రార్థించినట్టుగా మనం చూస్తున్నాం. ఈ అధ్యాయంలో వన్నెస్, యూనిటీ గురించి ప్రభువారు ఇక్కడ ఎన్నో విషయాలు చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. వారు శిష్యులు ఈ భూలోకంలో ఐక్యత కలిగి ఉండాలని ఎన్నో విషయాలు దేవుడు వారికి బోధించినట్టుగా మనం చూస్తున్నాం. 18వ అధ్యాయంలో మనం చూసినప్పుడు యేసు ఈ మాటలు చెప్పి శిష్యులతో కూడా కెద్రోను వాగు దాటి పోయెను. కాబట్టి 13-17 అధ్యాయాలు మేడగదిలో యేసుక్రీస్తు వారి శిష్యులతో ప్రాముఖ్యమైన సంగతులను ఆయన బోధించినట్టుగా మనం చూస్తున్నాం. ఇది దీని బ్యాక్గ్రౌండ్. సో 14th ఎగ్జామ్ అంటే 14వ అధ్యాయం చదువుకున్నాం. 14వ అధ్యాయం మనం ఒకవేళ అనలైజ్ చేస్తే దెర్ ఆర్ 7 హెవెన్లీ థింగ్స్. పరలోక సంబంధమైన 7 విషయాలు, ప్రాముఖ్యమైన విషయాల గురించి ప్రభువారు ప్రస్తావించినట్టుగా ఇక్కడ మనం చూస్తున్నాం. మొట్టమొదటిగా ద హెవెన్లీ హోమ్. ఒకటి యేసుక్రీస్తు చెప్పాడు, నేను వెళ్తున్నాను, వెళ్ళి మీ కొరకు స్థలాన్ని సిద్ధపరచబోతున్నాను, నేను మరలా వస్తాను, ఐ విల్ కమ్ బ్యాక్ అగైన్ టు రిసీవ్ యూ. కాబట్టి మీ కొరకు నేను పరలోకంలో ఒక స్థలము, అంటే ఇది ఎటర్నల్ హోమ్. ఈ భూలోకంలో అనేక స్థలాలు ఉండొచ్చు, అవన్నీ కూడా ఈ లోకం వరకే. కానీ పరలోకములో సదాకాలము ప్రభుత్వం ఉండే నిమిత్తమై ఆ మహిమగల స్థలాన్ని, మహిమగల ఇంటిని దేవుడు తన ప్రజల కొరకే కడుతున్నట్టుగా ఇది మొదటిగా ప్రభువారు వారికి తెలియజేశాడు. తర్వాత 14వ అధ్యాయం 6వ వచనములో దేర్ ఆర్ 3 హెవెన్లీ థింగ్స్. ఏంటంటే నేనే మార్గము. కానీ యేసుక్రీస్తు వారి మార్గము ఇది పరలోక మార్గము. చెప్పాలంటే అంటే ఇది ఇరుకైన మార్గము, లేకుంటే సిలువ మార్గము. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో మనం చూడొచ్చు, 2 మార్గాల గురించి ప్రభు సెలవిస్తూ వచ్చాడు. ఒకటి విశాల మార్గము, రెండవది ఇరుకు మార్గం. విశాల మార్గం అనేది ఇట్స్ అ బ్రాడ్ వే దట్ లీడ్స్ ఇన్ టు డిస్ట్రక్షన్, బట్ ఎ narrow వే ఇట్ లీడ్స్ టు ఎటర్నల్ లైఫ్. కాబట్టి నిత్య జీవాన్ని నడిపించే మార్గము సిలువ మార్గము. యేసువారు ఆ మార్గం గురించి వారికి చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. హెబ్రీ రాసిన పత్రిక 10:25లో ఇట్స్ ఎ వే ఆఫ్ బ్లడ్, ఇది రక్త మార్గము. ఎందుకంటే యేసువారు ఒక నూతన మార్గాన్ని ప్రతిష్ఠించాడంట. తన శరీరం అనే తెరను చింపివేసి రక్తం చేత పట్టుకొని ఆయన పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించాడు. హెబ్రీ రాసిన పత్రిక 9:12లో మనం చూసినప్పుడు ఆయన తన స్వరక్తం చేత పట్టుకొని ఒక్కసారి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి యేసుక్రీస్తు వారు ఈ మార్గాన్ని రక్తము చేత ప్రతిష్ఠించాడు. సో ఇట్స్ కాల్డ్ ద వే ఆఫ్ బ్లడ్. రక్త మార్గం గురించి రాశాడు. ఎందుకంటే ఆయన పరలోకానికి రక్తం చేత పట్టుకుని వెళ్ళాడు,
ఒకసారి తను సముఖంలో రక్తాన్ని అక్కడ ప్రవేశపెట్టినట్టుగా మనం చూస్తున్నాం. ఇది హెవెన్లీ వే, ఇది పరలోక మార్గం. దాని తర్వాత 6వ వచనంలో ఇది పరలోక సత్యం, ఇట్స్ ఎ హెవెన్లీ ట్రూత్. ఎందుకు మాట చెప్తున్నానంటే ఈ భూలోకంలో అబద్ధం ఉంది. ఏదెను తోటలో అపవాది అబద్ధాన్ని ప్రవేశపెట్టాడు. ఈ పండు తింటే మీరు చావరు అని చెప్పి అబద్ధాన్ని ప్రవేశపెట్టాడు. ఆ దినము నుండి లోకమంతా కూడా అబద్ధాన్ని నమ్మి అబద్ధాన్ని జరిగిస్తూ అబద్ధ మార్గంలో మాయలోకంలో అనేకులు నాశనానికి వెళ్ళిపోతున్నారు. కానీ యేసుక్రీస్తు వారు ఈ అబద్ధను తప్పించిన నిమిత్తమై ఆయన సత్యముగా ఈ లోకానికి వచ్చాడు. ఈజ్ ఎ వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ ట్రూత్. ఆయన సత్యము, ఆయనే సత్యాన్ని ప్రవేశింపజేసి సత్యము ద్వారా మనం విమోచించి ఈ సత్యాన్ని కలుగుని ద్వారా మన పరలోక రాజ్యాన్ని ప్రవేశించినట్లుగా దేవుడు ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు. ఇది సత్యము. అందుకని యోహాను సువార్త 17:17లో సాంక్టిఫై దెమ్ త్రూ దై వర్డ్ అండ్ దై వర్డ్ ఈజ్ ట్రూత్. నీ వాక్యం బట్టి నువ్వు ప్రతిష్ఠించవు, నీ వాక్యము సత్యమే. కానీ సత్య మార్గం గురించి ప్రభువారు ఇది చెప్పాడు. ఇది 4వ విషయం. అదే వచనంలో హెవెన్లీ లైఫ్, నేను మార్గము సత్యము జీవమునై ఉంచున్నాడు. కాబట్టి యేసుక్రీస్తు వారు పరలోకాన్ని భూలోకాన్ని దిగి వచ్చి ఆయన జీవాన్ని మన కొరకై ప్రసాదింపజేశాడు. ఆయన ప్రాణాన్ని మనకు శిలలో అర్పించాడు. ఒకవేళ ఆయన శిలలో ఆయన ప్రాణము అర్పించకపోతే మనం పాపంలో నశించి నరకానికి వెళ్ళిపోతాం. ఆయన మరణించు ద్వారా మన దేవుడు జీవాన్ని ఇచ్చాడు. 1 యోహాను పత్రిక 4:9 మనం చూస్తున్నాం. అంటే ఏంటంటే అక్కడ తండ్రిని దేవుడు కుమారుని ఎందుకు పంపించారంటే ఆయన ద్వారా మనం జీవించినట్లు. లార్డ్ సెంట్ హిస్ సన్ సో దట్ వీ మైట్ లివ్ త్రూ హిమ్. ఆయన ద్వారా జీవించినట్లుగా దేవుడు తన కుమారుని ఈ భూలోకానికి పంపించినట్టుగా మనం చూస్తున్నాం. అపోస్తలుల కార్యం 3వ అధ్యాయం చూసినప్పుడు ఈజ్ అ ప్రిన్స్ ఆఫ్ లైఫ్ అనే జీవాధిపతి అనే మాట మనం చూస్తున్నాం. సో ఇక్కడ 4 విషయాలు మనం చూసాం. మొట్టమొదటిగా పరలోకపు హెవెన్లీ హోమ్, దెన్ హెవెన్లీ వే, హెవెన్లీ ట్రూత్ అండ్ హెవెన్లీ లైఫ్. ఈ 4 విషయాలు మనం చూసాం. తర్వాత 5వ చూసినప్పుడు అదే 14వ అధ్యాయంలో ఫిలిప్ అడుగుతాడు, ప్రభువా మాకు తండ్రిని చూపించు, షో మీ దై ఫాదర్. మాకు అంతే చాలన్నప్పుడు యేసు చెప్పాడు, దే దట్ హ్యావ్ సీన్ మీ హ్యావ్ సీన్ మై ఫాదర్. ఎవరు నన్ను చూశారు, నన్ను చూస్తారో తండ్రిని చూసినట్టే, తండ్రి నేను కూడా ఏకమై ఉన్నాము. కాబట్టి ఇక్కడ పరలోకపు తండ్రి గురించి యేసు ఇక్కడ స్పష్టం చేసినట్టుగా మనం చూస్తున్నాం. ఇది 5వ విషయం. 6వది హెవెన్లీ కంఫర్టర్. యోహాను సువార్త 14వ అధ్యాయం మనం చూసినప్పుడు యేసు శిష్యులతో వాగ్దానం చేస్తాడంటే, నేను వెళ్ళిన తర్వాత వేరొక ఆత్మను పంపించబోతున్నాను. ఆయన ఆదరణకరమైన ఆత్మ. ఆయన మీతో ఉంటాడు, మీలో ఉంటాడు, ఎల్లప్పుడూ ఉంటాడు. మేము నేను అనాథలుగా వదిలిపెట్టను. ఐ డోంట్ లీవ్ ఎస్ ఆర్ఫన్స్. ఐ వాంట్ టు సెండ్ యూ ద ప్రామిస్డ్ హోలీ స్పిరిట్. హీ విల్ బీ ఇన్ యూ, హీ విల్ కంఫర్ట్ యూ. ఆయన నిన్ను ఆదరిస్తాడు, ఆయన నీలో ఉంటాడు, సదాకాలం నీతో పాటి ఆయన జీవించేవాడు ఉంటాడని చెప్పి హోలీ స్పిరిట్ గురించి చెప్పిన 6వ విషయం. 7:3 ద హెవెన్లీ పీస్. 14వ అధ్యాయం 27వ చూసినప్పుడు ఇక్కడ యేసు ఇచ్చే శాంతి అంటే ఇది భూలోకములో లోకం ఇచ్చే శాంతి కాదు, ఇది పరలోకపు శాంతి. యేసుక్రీస్తు పరలోకం దిగొచ్చాడు కాబట్టి ఆ శాంతిని, ఆయన శాంతి మనకి ఇచ్చి వెళ్తున్నాడు. లోకం ఇచ్చినట్టు కాబట్టి మనం భయపడిన అవసరం లేదు. ఆ శాంతి, ఆ నెమ్మది యేసుక్రీస్తులో నీకు నాకు దేవుడు అనుగ్రహించాడు. సో ఇక్కడ ఏంటంటే ఇది హెవెన్లీ పీస్, ఇది పరలోక సంబంధమైన శాంతి గురించి ఇక్కడ ప్రభువు చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. చాలా కాలం కిందట కొంతమంది ఒక డిబేట్ పెట్టారు ఒక స్థలంలో. ఏంటంటే దే డోంట్ నో వాట్ ఈస్ ద రియల్ పీస్. నిజమైన శాంతి నెమ్మది ఏంటో చాలామందికి అర్థం కాలేదు. అప్పుడు కొంతమందిని వారు పిలునంపించారు. కొంతమంది చిత్రకారులు, అంటే చిత్రాలు వేసే పటాలు వేసే కొంతమంది పిలిపించినప్పుడు చాలామంది వచ్చారు. వచ్చినప్పుడు వారు చెప్పారు, అయ్యా అంటే పిక్చర్ ద్వారా, ఒక పటం ద్వారా చూపించండి, వాట్ ఇస్ ద రియల్ పీస్. నిజమైన సమాధానం నెమ్మది ఏంటో మాకు అర్థం కాలేదు, దయచేసి మీ యొక్క చిత్రాల ద్వారా మాకు తెలియజేయని చెప్పినప్పుడు ఎంతోమంది చిత్రాలు పంపించినప్పుడు వాటిలో 3 సెలెక్ట్ చేసుకున్నారు. అందులో మొదటి చిత్రం ఏంటంటే వారు ఎలా దాన్ని చిత్రీకరించారు ఏంటంటే, అక్కడ మనం గమనించినప్పుడు ఏ హౌస్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ఎ సైలెంట్ ఫారెస్ట్. ఒక చిత్రకారుడు ఇలాగ చిత్రీకరించాడు, అందమైన తోట, అందమైన గార్డెన్,
చాలా ప్రశాంతకరమైన వాతావరణం. అందులో చిన్న కాటేజ్, ఒక ఇల్లును చూపించాడు. ఆ ఇంటిలో ఒక ఇద్దరు ముగ్గురు ప్రశాంతంగా ఉంటున్నట్టుగా చూపించారు. ఇదే నిజమైన సమాధానం చెప్పి ఆ చిత్రకారుడు అలాగ చిత్రీకరించాడు. ఇది మొదటిగా వారు పంపించిన చిత్రపటం. రెండోది ఇంకొక వ్యక్తి ఎలా చిత్రీకరించాడంటే, ఏ బేబీ ఫాస్ట్ అస్లీప్ ఇన్ హర్ మదర్స్ ఆర్మ్స్. ఒక చిన్న శిశువు తల్లి ఒడిలో కళ్ళు మూసుకొని ప్రశాంతంగా నిద్రపోతున్నట్టుగా చిత్రీకరించాడు. ఇది రెండో పటం. మూడో పటం ఏంటంటే, ఇక్కడ ఏ మదర్ బర్డ్ సిట్టింగ్ ఇన్ హర్ నెస్ట్. ఒక తల్లి పక్షి తన యొక్క గూటిలో కళ్ళు మూసుకొని ప్రశాంతంగా ఉందంట. తనున్న స్థలం ఎట్లా ఉందంటే, ఒక చెట్టు ఉంది. చెట్టు చివరన, కొమ్మ చివరన చిన్న గూడు ఉంది. ఆ గూడు ఎలా ఉందంటే రఫ్ సీ, అంటే చూడండి బయట నుంచి బలమైన గాలులు వీస్తుంటున్నాయి, తుఫాన్ లాంటి గాలి వస్తుంటున్నది. దాని తర్వాత పైనుంచి వాటర్ ఫాల్స్, అంటే పైనుంచి జలం నీరంతా కూడా ప్రవహిస్తుంది. చాలా రోరింగ్ సౌండ్తో జల ప్రవాహం పైనుంచి కింద పడుతూ ఉంది. ఆ చెట్టు ఆ యొక్క నది ఒడ్డున ఉన్నట్టుగా చూపించాడు. ఏ సమయంలో సరే ఆ యొక్క చూడండి బలమైన గాలికి, బలమైన ఆ జల ప్రవాహానికి ఆ చెట్టు కొమ్మ విరిగి కింద పడిపోతే ఆ పక్షి కొట్టుకుపోతుంది. ఇది చూపించాడు. ఈ 3 చిత్రాల్లో చివరిగా ఉన్న ఆ చిత్రం సెలెక్ట్ చేస్తారు. ఆయన ఏమంటాడంటే, రియల్ పీస్ అనేది ఇట్ ఈస్ ఇన్వర్డ్. లోపల నెమ్మది ఉంటే బయట ఎటువంటి పరిస్థితి అయినా సరే, కమ్ వాట్ మే, ఎంత ప్రతికూలం పరిస్థితి సరే, బలమైన గాలి అయినా, బలమైన తుఫాన్ అయినా సరే, బీభత్సకరమైన పరిస్థితులు జరుగుతున్నా సరే, నిజమైన సమాధానం, నిజమైన శాంతికి అవి పనిచేయమంటాడు. అంటే వాటి ద్వారా ప్రభావితం చేయబడారు. కానీ నిజమైన శాంతి మనం కలిగి ఉన్నప్పుడు, నెమ్మది కలిగినప్పుడు బయట ఎటువంటి స్థితులు ఉన్నా సరే, ఎటువంటి వాతం ఉన్నా సరే, ఎటువంటి గందరగోళం ఉన్నా సరే, ఎటువంటి పోరాటం ఉన్నా సరే, నిజమైన శాంతి నెమ్మది లోపల కలిగి ఉంటే అదే నిజమైన శాంతి అని చెప్పి చిత్రకారుడు రాశాడు. దాన్ని సెలెక్ట్ చేశారు. ఇది కూడా మన బైబిల్లో మనం చూసినప్పుడు ఇదే నిజమైన సమాధానం. ఎందుకంటే యేసుక్రీస్తు వారు మన హృదయంలో సమాధానం పెట్టాడు. ఆయనే మన సమాధానం. యేసుక్రీస్తు వారిని సొంత రక్షకుడిగా అంగీకరించిన వారు, వారి పాపంలో ఒప్పింప చేయబడి, పాప క్షమాపణ పొంది, యేసు రక్తంలో కడగబడి, నూతన సృష్టిగా చేయబడి అని అంగీకరించిన వారిలో యేసుక్రీస్తు వారు వాళ్ళు నివసించి వాడుకుంటున్నాడు. దేవుడు వారికి ఇచ్చే సమాధానం నెమ్మది. ఇట్ ఈస్ పీస్ దట్ ఈస్ ఇన్వర్డ్. అదే కొలస్సీ రాసిన పత్రిక 3:15లో లెట్ ద పీస్ ఆఫ్ క్రైస్ట్ రెయిన్ ఇన్ యువర్ హార్ట్స్. యేసుక్రీస్తు వారి అనుగ్రహించే సమాధానము మీ హృదయములలో నివసించునుగాక. అది నిజమైన సమాధానము. ఈనాడు సాయంకాల సమయంలో అనేక మంది వచ్చాం. మన శాంతి సమాధానము ఇట్ ఈస్ ఇన్వర్డ్. బయట పరిస్థితులను బట్టి కాదు, కానీ నిజమైన సమాధానం లోపల కలిగి ఉంటే, ఈ సమాధానం కలిగి ఉన్నప్పుడు బయట ఎటువంటి పరిస్థితి అయినా సరే మనం ఎదుర్కొనొచ్చు. వీ కెన్ ఫేస్ దెమ్ విత్ కాన్ఫిడెన్స్. కాబట్టి ఆ సమాధానం యేసు వారు మనకిచ్చి వెళ్ళాడు. ఈ సమయంలో మనం చూడబోతున్నాం దేవుని వాక్యంలో ఈ యొక్క 7 విషయాలు మనం చూడబోతున్నాం. 7 ఇంపార్టెంట్ కైండ్స్ ఆఫ్ పీస్. దేవుడు మనకిచ్చే సమాధానము 7 విషయాలుగా మనం చూడబోతున్నాం. ఈ 7 విషయాలు ABCDEFG వరకు చెప్పబోతున్నాం. అంటే మనకి ఈజీగా అర్థం అవ్వడం నిమిత్తమై ABCDEFG వరకు, అంటే 7 విషయాలు, 7 కైండ్స్ ఆఫ్ ఫెయిత్ గురించి మనము ధ్యానించబోతున్నాం. ఇది మన యొక్క అంశం ఈరోజు. కృతజ్ఞత మనం చూద్దాం. మొట్టమొదటి చూడండి, A stands for altar. చూడండి, బలిపీఠం, సమాధానం. న్యాయాధిపతుల గ్రంథం చూడండి, న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 24వ వచనంలో ఇక్కడ గిద్యోను ఒక బలిపీఠం కట్టి దానికి యెహోవా సమాధానకర్త అని పేరు పెట్టాడు. చూడండి, చదువుదాం మాట. జడ్జెస్ అంటే న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 24వ వచనం కలిసి చదువుదాం. అక్కడ గిద్యోను యెహోవా నామమున బలిపీఠం కట్టి దాన్ని యెహోవా సమాధానకర్త అని పేరు పెట్టాను. నేటి వరకు అది అబియెజ్రీల ఒఫ్రాలో ఉన్నది. యెహోవా షలోమ్. హెబ్రీలో షలోమ్ అంటే సమాధానము, పీస్ అని అర్థం. ఇక్కడ మొట్టమొదటిసారిగా ఈ పదం రాయబడింది. దీని బ్యాక్గ్రౌండ్ గిద్యోను విషయంలో దేవుడు సెలవిచ్చిన వాగ్దానము యెహోవా సమాధానం. ఇక్కడ మనం గమనిస్తే గిద్యోను చూడండి, గాను చాటున గోధుమ దొల్లగొచ్చు పిరికివాడు, అవిశ్వాసగా, పైనంతో డిప్రెస్డ్ కండిషన్లో మూలలో ఉన్నట్టుగా మనం చూస్తున్నాం.
మిద్యానీయులంతా కూడా ఇశ్రాయేల్ అంతా కూడా అణిచివేశారు. శత్రువులంతా కూడా వారిని అణిచివేసిన పరిస్థితి. ఎంతో డిప్రెస్డ్ కండిషన్లో, హెల్ప్లెస్ స్టేట్లో ఇశ్రాయేల్ ప్రజలు ఉంటూ వచ్చారు. వారికి ఇంకా భవిష్యత్తు ఉందా లేదన్న పరిస్థితిలో ఉన్నప్పుడు యెహోవా దూత ప్రత్యక్షమై, పరాక్రమ బలాఢ్యుడా, యెహోవా నీకు తోడుగా ఉన్నాడు అని చెప్పినప్పుడు ఆయన అంటాడు ఏంటంటే, గిద్యోను, యెహోవా మాకు తోడుగా ఉంటే ఇవన్నీ ఎందుకు ఇలా సంభవిస్తున్నాయి? వై ఆల్ దీస్ థింగ్స్? ఇఫ్ ద లార్డ్ ఈజ్ విత్ మీ, వై ఆల్ దీస్ థింగ్స్? దేవుడు తోడుగా ఉంటే ఇవన్నీ ఎట్లా అంటే పరిస్థితిలో ఉందంటే గందరగోళ పరిస్థితి. వారు తినడానికి తిండి లేదు, నివసించడానికి ఇల్లు లేవు, చెదరగొట్టబడ్డారు. వారికి నెమ్మది శాంతి లేని పరిస్థితిలో భయాందోళనలో ఉన్నారు. ఎప్పుడు శత్రువులు వచ్చి ఆక్రమించుకుంటారో, శత్రువులు అణగదొక్కుతారని భయంతో దాచిపెట్టుకున్న పరిస్థితి. కానీ ఆ సందర్భంలో యెహోవా దూత గిద్యోనును బలపరిచి ఒక బలమైన పాత్ర వాడుకోవడానికి దేవుడు ఇష్టపడినప్పుడు కొన్ని వాగ్దానాలు ఇచ్చాడు. ఆ సందర్భంలో గిద్యోను ఒక సూచన అడిగాడు, ప్రభువా నిజంగా నువ్వు నాకు తోడుగా ఉంటే నాకు ఒక సూచన కనపచ్చు. లెట్ మీ షో ఎ సైన్ సో దట్ ఐఎమ్ ద పర్సన్ హూ ఈస్ గోయింగ్ టు లీడ్ అన్నట్టుగా మాట్లాడినప్పుడు యెహోవా దూత అప్పుడు ఒక సూచన కనిపించాడు. ఏంటంటే గిద్యోను వెళ్ళి ఒక మేకపిల్లని తీసుకొచ్చాడు, మాంసం తీసుకొచ్చాడు. తర్వాత కొన్ని అక్కడ మనం చూసినప్పుడు కొన్ని భక్ష్యాలు తీసుకొని వచ్చాడు. ఒక మస్తకి ఋషి కింద పెట్టినప్పుడు ఆ దూత వాటిని పట్టుకొని రాతి మీద పెట్టగా ఒక కర్ర తీసుకున్నాడు దూత. కర్ర కొనను దాన్ని తగిలించినప్పుడు రాతిలో నుండి అగ్ని బయలుదేరి ఆయన తెచ్చిన అర్పణాన్ని అంగీకరించినట్టుగా కాల్ చేసిన మనం చూస్తున్నాం. అప్పుడు దూత మాయమైపోయిన అంటే అదృశ్యుడైన పరిస్థితిలో అప్పుడు గిద్యోను భయపడ్డాడు. ఆయన ఏమంటాడు చూడండి, 6వ అధ్యాయంలో 22వ వచనంలో, గిద్యోను ఆయన యెహోవా దూతను తెలుసుకుని, ఆహాహా నా ఏలినవాడ యెహోవా, ఇందుకే కదా నేను ముఖాముఖిగా యెహోవా దూతను చూచితిని. ఆ రోజుల్లో వారికి నమ్మకం ఏంటంటే యెహోవా దూతను చూస్తే వారికి ఎట్లా భయం అంటే మేము చనిపోతాము అని ఒక నమ్మిక. ఎందుకంటే న్యూ టెస్టమెంట్ చూడొచ్చు కదా, దేవుని ఎవడైనా ఎప్పుడు చూడలేదని చెప్పి రాయబడింది. కాబట్టి అటువంటి సందర్భంలో వారు దేవుని చూసినప్పుడు వాళ్ళు చనిపోయే పరిస్థితి. కాబట్టి గిద్యోను కూడా నేను యెహోవాను దేవుని చూశాను కాబట్టి నేను బ్రతకని చనిపోతాను అని భయాందోళనలో ఉన్నాడు. అప్పుడు దేవదూత 23వ వచనంలో వాగ్దానం చేశాడు ఏంటంటే, 23వ వచనంలో, యెహోవా నీకు సమాధానము, భయపడకము, నీవు చావవు. కానీ దేవుని సమాధానము మన భయాందోళన తొలగించేదిగా ఉంటుంది. అందుకని ప్రభు చెప్పాడు, నీ హృదయమును కలవరపడనీయకుడి, వెరోని, డోంట్ బి ఫియర్ఫుల్, డోంట్ బి డిస్మేడ్, ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ మై ఓన్ పీస్. కానీ ఎక్కడ సమాధానం ఉంటుందో అక్కడ దేవుడు భయాన్ని తొలగించేవాడుగా ఉంచాడు. గిద్యోను భయాభీతుల్లో ఉన్నాడు, వణికిపోతున్నాడు. దేవుని చూశాను, నేను ఐఎమ్ నో లాంగర్ ఐ కెన్ లివ్, నేను చనిపోతాను అన్న భయాందోళన ఉన్నప్పుడు దేవుడు వాగ్దానం ఇచ్చాడు, డోంట్ ఫియర్, భయపడద్దు, సమాధానము కలుగును గాక. అప్పుడు గిద్యోను మెమోరియల్ ఒక జ్ఞాపకార్థంగా బలిపీఠం కట్టాడు, యెహోవా సమాధానకర్త. ఇది ఏ స్టాండ్స్ ఫర్ ఆల్టర్, ఇది దేవునితో సమాధానము, పీస్ విత్ గాడ్. అందుకే రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనములో, కాబట్టి విశ్వాసం ద్వారా నీతిమంతులు తీర్చబడి ప్రభువైన యేసుక్రీస్తు వారితో యేసు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉన్నాము కదా. హ్యావింగ్ జస్టిఫైడ్ బై ఫెయిత్ వీ హ్యావ్ పీస్ విత్ ద లార్డ్, పీస్ త్రూ జీసస్ క్రైస్ట్ విత్ ద లార్డ్, దేవునితో సమాధానము. కాబట్టి మొట్టమొదటిగా మనం చూసినప్పుడు బలిపీఠం ఏం చూపిస్తుందంటే దేవునితో సమాధానము. కాబట్టి ఈనాడు మనం ఆత్మీయ జీవితంలో మొట్టమొదటి అనుభవం ఏంటి, మన జీవితాల్లో దేవునితో సమాధానం కలిగి ఉండాలి. దేవుని శత్రువు అయిపోయినాం మనం. ప్రతి ఒక్క పాపి కూడా దేవుని శత్రువు. ఎందుకంటే దేవుడు పాపిని ప్రేమిస్తున్నాడు కానీ పాపాన్ని ద్వేషించేవాడు ఉంటున్నాడు. పాపాన్ని బట్టి దేవునితో వేరు చేయబడ్డాం. సిన్ సపరేటెడ్ మ్యాన్ ఫ్రమ్ గాడ్. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో శత్రువులు ఉన్న మనలను దేవుడు యేసుక్రీస్తు వారి ద్వారా దేవునితో సమాధానపరిచాడు. కానీ దేవునితో సమాధాన పడాలి. దేవుని శత్రువులో ఉండడానికి మనం వీలు. దేవుని శత్రువులు అవుతే నరకానికి వెళ్ళిపోతాం. కానీ యేసుక్రీస్తు వారి ద్వారా దేవుడు ఈ శత్రుత్వాన్ని తొలగించాడు. కల్వరి శిలువలో అను చేసిన కార్యం ఇదే. అను శిలువలో ఆ ద్వేషాన్ని తొలగించాడు, ఉభయులను ఏకపరిచాడు, దేవునితో సమాధానపరిచాడు. ఆ రక్తం ద్వారా
దేవునికి సమీపస్తులుగా చేశాడు. వీఆర్ బ్రాట్ నై అంటు గాడ్ త్రూ హిస్ షెడ్ బ్లడ్. కాబట్టి యేసు ద్వారా దేవునితో సమాధానము మనం కలిగి ఉండాలి. ఇది మొట్టమొదటిగా ఆత్మీయ జీవితంలో ఈ సమాధానం కలిగి ఉంటే తగిన సమాధానం ఆటోమేటిక్గా వస్తూ ఉంటాయి. ఇది లేకపోతే దేవునితో వైరం కలిగి ఉంటాం, నరకానికి వెళ్తాం. కాబట్టి దేవునితో సమాధానం కలిగి ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. సో ఇక్కడ ఏ అనేది ఏంటంటే ఇది షోస్ ది ఆల్టర్ ఆఫ్ పీస్. ఇది బలిపీఠము ద్వారా కలిగిన సమాధానం గురించి ఇక్కడ మనం గమనిస్తుంటున్నాం. రెండవది చూడండి, బి స్టాండ్స్ ఫర్ ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. ఎఫెసీయులకు 4వ అధ్యాయము 1వ వచనం. ఎఫెసియన్స్ 4:1 కలిసి అంటే మొదటి 2 వచనాలు కలిసి ఉన్నాయి, కలిసి చదువుదాం. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకున్నటందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకనొకడు సహించుచు. 3వ వచనము, మీరు పిలుపునకు తగినట్టుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలనని ప్రభుని బట్టి ఖైదీనని నేను మిమ్మును బతిమాలు కొనుచున్నాను. పౌలు అని చెప్తున్నాడు, ఈజ్ బిసీసింగ్, అంటే నేను బంధకాల్లో ఉన్నా కాబట్టి ఖైదీగా ఉన్ను నేను బతిమాలు కొనుచున్నాను. ఏంటంటే వాక్ వర్ది ఆఫ్ ద వొకేషన్ ఫర్ విచ్ యు ఆర్ కాల్డ్. దేవుడు పిలిచిన పిలుపుకు తగినట్టుగా నడవాలి. ఎటు నడవాలంటే ఇక్కడ కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఇవన్నీ మనం చూడం. కానీ ఇక్కడ చూడండి, మొదటి భాగంలో సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యత. సో బి అంటే బాండ్ ఆఫ్ పీస్. ఈ రెండు కలిసి వెళ్తాయి. ఎక్కడ సమాధానం ఉంటుందో అక్కడ ఐక్యత ఉంటుంది, ఎక్కడ సమాధానం లేదో అక్కడ ఐక్యత ఉండదు. ఈ రెండు కలిసి వెళ్తాయి. యూ కెనాట్ సపరేట్ దెమ్. సమాధానంతో ఐక్యపరచబడతాం. సో దేవునితో సమాధాన పరచబడితే మరి దేవునితో ఐక్యపరచబడేవారు ఉంటాం. దేవునితో సమాధాన పరచబడకపోతే మరి దేవునితో ఐక్యపరచబడలేము. కాబట్టి ఈ సమాధానం అనేది ఐక్యతను చూపించేదిగా ఉంది. ఈ ఐక్యత మనుషుడు కల్పించలేడు. కానీ గమనించండి, ఇక్కడ ఆత్మ కలిగించు ఐక్యత. పరిశుద్ధాత్మ దేవుని ఒక కార్యం ఏంటంటే ఆయన ఐక్యతను కలిగించువాడు. కానీ మనం ఏం చేయాలా? ఆత్మ ద్వారా కలిగించబడిన ఐక్యతను కాపాడుకునే వంతు మనది. ఎన్ని సందర్భాల్లో సైతానుడు అపవాది ఏం చేస్తాడంటే ఈ ఐక్యతను దొంగిలించాలని వాడు నానా శోధన తీసుకొచ్చి నానా రీతులుగా వాడు శోధించి ఈ ఐక్యతను తీసివేసడం ద్వారా సమాధానం కోల్పోతుంటున్నాం. కాబట్టి సమాధానం ఐక్యత మనం కలిగి ఉండాలని దేవుడు ఆశిస్తుంటున్నాడు. ఈనాడు ఎన్నో సందర్భాలు మనం చూస్తున్నప్పుడు ఇండివిజువల్ లైఫ్లో మరి పర్సనల్గా వ్యక్తిగత జీవితంలో ఈ సమాధానం మనం కలిగి ఉన్నామా? దేవునితో ఐక్యపరచబడి సమాధానం కలిగి ఉన్నామా? రెండవదిగా కుటుంబ జీవితంలో సమాధానం కలిగి ఉన్నామా? భార్యాభర్తల మధ్య, పిల్లల మధ్య డూ యు మెయింటైన్ దిస్ పీస్, యూనిటీ ఆఫ్ పీస్? సంఘంలో ఈ ఐక్యత మనం కలిగి ఉన్న సమాధానం కలిగి ఉన్నామా? అందుకని హెబ్రీ రాసిన పత్రిక 14:12 అందరితో సమానపడడానికి ప్రయత్నించుడి. తర్వాత అక్కడ పరిశుద్ధత కలిగి ఉండడానికి ప్రయత్నించడి. పరిశుద్ధత లేకుండా ఎవడైనా దేవుని చూడరు అంటాడు. సో బీ విత్ పీస్ విత్ ఆల్ మెన్. అందరితో సమాధానము. పీస్ ఇన్వర్డ్, పీస్ అవుట్వర్డ్, పీస్ యూనివర్సల్. ఎన్నో విషయాలు మనం చూడవచ్చు. మనలో సమాధానం, దేవునితో సమాధానం, ప్రజలందరితో సమాధానము కలిగి ఉన్నప్పుడే మనం ఈ యొక్క ఐక్యతను కాపాడగలుగుతాం. కాబట్టి ఈ బాండ్ ఆఫ్ పీస్ దేవుడు అనుగ్రహించిన, దేవునితో మనకు కలిగిన సంబంధం ఒక బాండ్, ఒక బంధం. అది ఎన్నో సందర్భాల్లో వివాహాల్లో ప్రమాణాలు చేస్తారు. పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తె కదా, ఎన్నో ప్రమాణాలు చేస్తూ ఉంటారు. కానీ అప్పుడు వరకే. కానీ దాని తర్వాత కొద్ది కాలానికి వారు చేస్తున్న ప్రమాణాల బంధం ఏంటది? సమాధాన బంధము, ప్రేమ చేత కలిగిన బంధము వారు ఏం చేస్తారంటే వదిలేస్తారు. వదిలేసి వాళ్ళు విడిపోతారు. దే బ్రేక్ ది బాండ్. కాబట్టి ఎన్నో సందర్భాలు కుటుంబాలు కూడా ఈ యొక్క బంధము తొలగిపోతుంది, సమాధానం తొలగిపోతుంది. అందుకని వైరము ప్రారంభించబడుతుంది. సైతానుడు చెలరేగా వాడుకుంటాడు. అలాగెన్నో సంఘాలు, అలాగే తన కుటుంబాలు కూడా
ఇలాగా ఎంతో ప్రమాద స్థితులకు వచ్చినట్టుగా మనం గమనిస్తూ ఉంటున్నాం. కాబట్టి దేవుడు అనుగ్రహించిన ఈ బంధము, ఈ సమాధానం మనం కలిగి ఉందాం త్రూ అవుట్. మధ్యలో ఎన్నో వస్తాయి, ఎన్నో రకాలైన ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటాం. వీ ఎన్కౌంటర్ మెనీ అడ్వర్స్ సర్కమ్స్టాన్సెస్ బట్ షుడ్ నాట్ లూజ్ దిస్ బాండ్ ఆఫ్ పీస్. ఈ సమాధాన బంధాన్ని మనం కాపాడుకోపోవాలి. ఎటువంటి పర్సన్ సరే సమాధానం కోల్పోవద్దు. ఎవరైనా ఇన్స్టిగేట్ చేసినా, ఎవరైనా ఒక మాట అన్నా సరే, లెట్ us కీప్ క్వైట్. ఎందుకంటే దేవుడు చూసుకుంటాడు అన్నీ కూడా. మనం జోక్యం చేసుకో. ఎందుకంటే మనం ఏదైనా ఇంకో మాట అన్నామంటే వి లూజ్ అవర్ ఫెయిత్, అవర్ పీస్. కాబట్టి ఈ సమాధానం అనేది దేవుడు, ఇది సో కాస్ట్లీ, ఇది ఊరికే రాలేదండి. లార్డ్ హ్యాస్ టు పే ఎ ప్రైజ్ ఫర్ దిస్ సమాధానం. కొన్ని సమాధానం పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడదురు. దేవుని వాక్యమని తెలిసిన విషయాలే. కాబట్టి బాండ్ ఆఫ్ పీస్, ఇది సమాధాన బంధము కలిగి ఆత్మ కలిగించి ఐక్యతను కాపాడుకోవాలని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ఇది రెండవ సమాధానం, ఈ బాండ్ ఆఫ్ పీస్. మూడవది చూడండి, బుక్ ఆఫ్ ఐజియా చాప్టర్ 54:10. బుక్ ఆఫ్ ఐజియా చాప్టర్ 54, యెషయా గ్రంథము 54వ అధ్యాయము 10వ వచనం చదువుదాం. యెషయా గ్రంథము 54:10. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు, సమాధాన విషయమైన నిబంధన తొలగిపోదు. సో కవనెంట్ ఆఫ్ పీస్, ఇది సమాధాన నిబంధన. ఈ కృపా సమాధానము రెండు కలిసి ఉన్నాయి ఇక్కడ. పౌలు పత్రికలు అన్నీ కూడా మనం చూసినప్పుడు ప్రతి పత్రిక ఆల్మోస్ట్ ఆయన హీ అడ్రసెస్ ద చర్చ్ ఏంటంటే కృపా సమాధానాలు విస్తరించుగాక, లెట్ ద పీస్, లెట్ ద గ్రేస్ అండ్ పీస్ మల్టిప్లై టు యూ. ఇట్లాగ అడ్రస్ చేస్తారు ప్రతి సంఘాన్ని. చూడండి పౌలు పత్రికలు అంత కృపా సమాధానం ఈ రెండు కలిసి వెళ్తాయి. ఇక్కడ రాబడింది, పర్వతం తొలగిపోయిన, మెటల్ తత్తులిన, నా కృప నీ విడిచిపోదు. ఇట్స్ అన్ అబాయిడింగ్ గ్రేస్. దాని తర్వాత సమాధాన విషయమైన నింద తొలగిపోదు, సమాధానమైన నా నిబంధన తొలగిపోదు. ఈ నిబంధన అంటే చూడండి, 9వ వచనాల్లో నోహు నిబంధన గురించి రాస్తున్నాడు ఇక్కడ ఈ భక్తుడు ప్రవక్త. 9వ వచనములో, నోవహు కాలమున జలప్రళయం గూర్చి నేను చేసినట్లు చేదును, జలములు భూమి మీదకి ఒక ఇకను పొలుసు రావని, నోవో కాలము నేను ఓర్చిపెట్టుకున్నట్లు నీ మీద కోపంగా ఉండననియు నేను గద్దింపననియు నేను ఓర్చిపెట్టుకుని ఉన్నాను. ఈజ్ రెఫరింగ్ టు ద కవెనెంట్ మేడ్ విత్ నోవా. జెనసిస్ 8th చాప్టర్లో 8వ అధ్యాయం చూడొచ్చు. జలప్రళయం అయిపోయిన తర్వాత నోవ కుటుంబము క్లెన్స్డ్ సాయిల్లో, అంటే పరిశుద్ధపరచబడిన ఒక నూతన భూమిలో అడుగుపెట్టారు. ఇట్ వాజ్ అ క్లెన్స్డ్ సాయిల్ ఆల్టుగెదర్. 40 దినాల ప్రచండ వర్షము కురిపించబడి జలప్రళయము తీసుకురాబడింది, భూమి తుడిచివేయబడింది. నోవహు తన కుటుంబం ఈ కొత్త భూమిలో అడుగుపెట్టాడు. అక్కడ అడుగుపెట్టగానే ఆయన చేసిన మొట్టమొదటి కానీ ఏంటంటే ఒక బలిపీఠం కట్టాడు. హీ బిల్ట్ అన్ ఆల్టర్ దేర్. పవిత్రమైన పక్షులు, పవిత్రమైన జంతువులు తీసుకొని ఆ బలిపీఠం మీద ఆయన బలి అర్పించాడు. అప్పుడు దేవుడు సువాసనను ఆగ్రహించాడు, స్వీట్ స్మెల్లింగ్ సేవర్ ఆగ్రహించిన తర్వాత దేవుడు నోవహుతో నిబంధన చేశాడు. ఏ నిబంధన అంటే నోవహు నిబంధన. దాని గుర్తు ఏంటంటే ఆర్క్, అంటే అక్కడ మేఘములో ఇంద్రధనస్సు, రెయిన్బో గురించి దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. ఏంటంటే అది సమాధానపరచు. అంటే దేవుడు చెల్లించిన మాటలు ఏంటంటే నోవహుతో, ఇక నేను భూమిని ఇలాగ నేను నాశనము చేయను, అంటే ఈ జల ప్రళయం ద్వారా ఇక నేను నాశనం చేయను. కాబట్టి ఈ యొక్క రెయిన్బో చూసినప్పుడు, మేఘములో ఈ నిబంధన గురుతు అది చూసినప్పుడు నేను దాన్ని నీ నిబంధనకు జ్ఞాపకం చేసుకొని భూమిని ఇక నాశనం చేయని చెప్పి దేవుడు నోవహుతో నిబంధన చేశాడు. ఆశ్చర్య సంగతి ఏంటంటే దైవజనుడు భగత్ గారు ఆయన బాడీని హెబ్రోన్ నుంచి బయటకు తీసుకుపోతున్నప్పుడు, అందరూ మనం చాలామంది, వేల మంది మనం అక్కడ ఉన్నాం బయట. ఎప్పుడైతే బాడీ బయటకు వచ్చిందో క్లియర్గా దేర్ వాజ్ బిగ్ స్పెక్టికల్ ఇన్ హై, అంటే స్కైలో ఒక చక్కటి ఇంద్రధనస్సు కనిపించింది. ఆశ్చర్యకర సంగతి, దేవుడు దైవజనుడు భగత్ గారి యొక్క పరిసరను ముద్రించాడు, నిబంధనలకు జ్ఞాపకం చేశాడు. ఆయన ద్వారా అనేక సంఘాలు కట్టుబడి అనేకులు స్థిరపరచబడిన అనుభవాలన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. దైవజనుని యొక్క పరిసర దేవుడు ముద్రించాడు.
దేవుడు ఆయన గణపరిచాడు. అంత మనం చూస్తూ వచ్చాం. ఇది దేవుని యొక్క గుర్తు. కానీ నిబంధన గుర్తుగా మనం చూస్తున్నాం. ఏంటి నిబంధన అంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14 నుంచి 16, 17 వచనాల్లో మనం గమనించినప్పుడు ఇక్కడ యేసుక్రీస్తు వారు ఒక నిబంధన చేశాడు, సమాధానకర్తగా నిబంధన చేశాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో పౌలు అంటాడు, మీరు ఒకప్పుడు దేవుని ఎరగని వారుగా, దేవుని దూరస్తులుగా ఉన్నప్పుడు మీకు నిబంధన లేదు, మీకు నిరీక్షణ లేదు, ఇశ్రాయేలుతో సహపౌరత్వం మీకు లేదు, మీకు వాగ్దానాలు లేవు, అసలు మీకు దేవుడే లేడు. నో హోప్, నో గాడ్ అట్ ఆల్, నో ప్రామిసెస్ ఆఫ్ కవెనెంట్, యూ ఫార్ అవే ఫ్రమ్ కామన్వెల్త్ ఆఫ్ ఇజ్రాయెల్. ఇది మన యొక్క నిబంధన మనకు లేదు. మన అనుజనులం, దేవుని ఎరగని ప్రజలం. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు మన పితరులు కాదు. కానీ యేసుక్రీస్తు వారిలో దేవుడు నిబంధన చేశాడు. ఈ న్యూ టెస్టమెంట్, ఈ క్రొత్త నిబంధన, ఈ శిలలో యేసుక్రీస్తు వారు ఏం చేశాడంటే, ఈ హస్ యునైటెడ్ జ్యూ అండ్ జెంటైల్, యూదుని అనుజనులను శిలో ద్వారా ఐక్యపరిచాడు. హీ యునైటెడ్ సిన్నర్ విత్ గాడ్. ఈ నిబంధన ద్వారా, ఈ కల్వరి శిలువ యొక్క బలియాగం ద్వారా పాపిని దేవునితో సమాధానపరిచాడు. ఇవన్నీ రాయబడింది. హీ మేడ్ పీస్, హీ డిక్లేర్డ్ పీస్. చూడండి మాట చూద్దాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3 మాటలు రాయబడ్డాయి. హీ ఈజ్ ద వెరీ పీస్, హీ మేడ్ పీస్, హీ ప్రొక్లైమ్డ్ పీస్. బుక్ ఆఫ్ ఎఫీషియన్స్, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం చూడండి 14వ వచనములో, ఆయన మన సమాధానమై ఉండి, హీ ఈజ్ అవర్ పీస్. ఆయన మన సమాధానము, నంబర్ 1. రెండవ చూడండి 16వ వచనములో, తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా విరుద్ధని ఏకశరీరంగా చేసి దేవునితో సమాధానపరచవాలని హీ మేడ్ పీస్. హీ హిమ్సెల్ఫ్ ఈజ్ అ వెరీ పీస్, హీ మేడ్ పీస్. 3వ చూడండి 17వ వచనములో, ఆయన వచ్చి దూరస్తులైన మీకును సమీపస్తులైన వారికి సమాధాన సువార్తను ప్రకటించెను. హీ డిక్లేర్డ్, హీ హెరాల్డెడ్ ద పీస్. హీ ఈజ్ అవర్ పీస్, హీ మేడ్ పీస్ అండ్ హీ డిక్లేర్డ్ పీస్. ఏంటంటే నిబంధన, ఇది క్రొత్త నిబంధన. ప్రతి నిబంధన కూడా ఇది రక్తము ప్రోక్షించబడాలి. రక్త ప్రోక్షణ లేకుండా నో కవెనెంట్ వాజ్ ఎవర్ మేడ్ వితౌట్ షెడ్ బ్లడ్. ఎన్నో నిబంధనలు మనం చూడవచ్చు బైబిల్లో. ఈ ఫైనల్ నిబంధన ఏంటంటే న్యూ టెస్టిమెంట్. ఈ క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసుక్రీస్తు వారు మన కొరకు శిలువలో బలియాగం చేసి, అది యేసు రక్తము, నిబంధనకు సాదృశ్యమైన రక్తం. 10 బల్లో మనం పాలు పొందుతున్న ఆదివారం ప్రభు దినాన, అది యేసుక్రీస్తు వారు మనతో చేసిన నిబంధన. మన నిబంధనలోని తీసుకురాబడ్డాం. ఒకప్పుడు మనకు వీఆర్ అబోవ్, అంటే వీఆర్ ఫార్ అవే ఫ్రమ్ దిస్ కవెనెంట్. మన నిబంధన లేదు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు మన పితరులు కారు. కానీ యేసుక్రీస్తులో దేవుడు మనం కనుకరించి అబ్రహాము వంశులను తీసుకొని వెళ్ళి యేసుక్రీస్తు వారి ద్వారా దేవుడు పరలోక విషయంలో ప్రతి ఆశ్రమానికి ఇచ్చాడు. ఆయన మన నిబంధన. ఇప్పుడు ఒక నిబంధన ఉంది, ఈ క్రొత్త నిబంధన. ఎబిల్ రాసిన పత్రికలో ఓ అధ్యాయం అంతా కూడా న్యూ టెస్ట్మెంట్ గురించి రాయబడిన ఎన్నో విషయాలు, 7 విషయాలు అక్కడ ఉన్నాయి. ఆ నిబంధనతో మంచి చేశాడు. అందుకని వారముడి వారము ఆ నిబంధనకు జ్ఞాపకం చేసుకుని, ఇది సమాధానమైన నిబంధన. ఇట్స్ ఎ కవెనెంట్ ఆఫ్ పీస్. సో ఏ స్టాండ్స్ ఫర్ ఆల్టర్, బి స్టాండ్స్ ఫర్ బాండ్, సి స్టాండ్స్ ఫర్ కవెనెంట్. నెక్స్ట్ డి చూడండి, లూక్స్ గాస్పెల్ చాప్టర్ 10 verse 4. లూకాసు వార్త 10వ అధ్యాయము 4వ వచనం. ఆల్ టుగెదర్ ప్లీజ్, కలిసి చదువుదాం. లూకాసు వార్త 10వ అధ్యాయము 4వ వచనం. 5వ వచనం చదువుదాం. లూక్స్ గాస్పెల్, లూకాసు వార్త 10:5. త్రోవలో ఎవనను కుశల ప్రశ్న అడగవద్దు, మీరు ఇంటినైనా ప్రవేశించినప్పుడు ఆ ఇంటికి సమాధానం కలుగును కాక అని మొదట చెప్పిడి. యేసువారు ఇక్కడ 70 మంది శిష్యులను ఏర్పాటు చేసుకొని ప్రతి స్థలానికి ముందుగా పంపించాడు. 2 పంపించాడు. మరి ఎలా వెళ్ళాలని కొన్ని కండిషన్లు రాయబడ్డాయి, మనం చూడేట్లవన్నీ కూడా. సో వారు ఏ ఇంటికన్నా అడుగు పెట్టే, ఏ ఇంట్లోకి వెళ్ళినప్పుడు మొట్టమొదటిగా గుడ్ మార్నింగ్, హౌ ఆర్ యూ, హౌ ఆర్ యూ కీపింగ్ అని కాదు. ఏమంటాడు, అడుగు పెట్టగానే మీ నోట్లో నుంచి ఏమి రావాలా, ద వర్డ్ పీస్ అనే మాట రావాలి. ఏమి రాబడి చూడండి,
ఈ ఇంటికి సమాధానము అవునుగాక అని మొదట చెప్పు. ఇట్స్ అ ప్రయారిటీ, ప్రిరోగేటివ్. ఇది పీస్. డి అంటే స్టాండ్స్ ఫర్ డొమెస్టిక్ పీస్. అది ఇంట్లో సమాధానము, ప్రతి ఇంట్లో సమాధానం కలిగి ఉండాలి. మన లోకం గురించి చెప్పట్లే, లోకంలో నివాసుల గురించి చెప్పట్లే, విశ్వాసుల ఇళ్లలో, మన ఇళ్లలో ఈ సమాధానం ఉందా? సమాధానకర్త, సమాధానానికి కారకుడు ఎవరు? యేసుక్రీస్తు వారే. యెషయా 9:16 9:6 యెషయా 9:6 ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడు దేవుడు, నిత్యగు తండ్రి, సమాధానకర్త, దాని యొక్క అధిపతి. ఈజ్ అ వెరీ ప్రిన్స్ ఆఫ్ పీస్. కాబట్టి సమాధానకర్తని యేసుక్రీస్తు మనలో ఉంటే సమాధానం ఉంచుది. అంటే ఆ ఇంట్లో సమాధానం చెప్పి శ్రమలు రావా, కష్టాలు రావా, ప్రమాదాలు సంభవించవా, రోగాలు రావా, అన్నీ వస్తూనే ఉంటాయి. ఇవన్నీ తప్పించుకోలేం. యేసుప్రభువు జీవించినప్పుడు ఆయన శ్రమలు గుండా వెళ్ళాడు. సమాధానకర్త ఆయనే. ఈలోకి వెళ్ళినప్పుడు ప్రతి అడుగులో అక్కడ ఆయన అనేకులు అవమానించారు, దూషించారు, తిరుగుబాటు, రాళ్ళతో కొట్టడానికి ఒకసారి బయటకు వచ్చారు కొంతమంది, పై తీసుకుపోయి తలకిందుకు చేసి చంపాలని ప్రయత్నించారు. అడుగడుగున దేవునికి ప్రభువారు యేసుప్రభువు శోధనలు ఎదుర్కొంటూ వచ్చాడు. బట్ హీ హిమ్సెల్ఫ్ ఈజ్ ద పీస్. ఈ సమాధానకర్త యేసుక్రీస్తు వారే ఈ లోకంలో జీవించినప్పుడు బయట పరిస్థితులన్నీ కూడా అసమాధానకరమైన పరిస్థితులు గుండా ఆయన వెళ్ళాడు. బట్ స్టిల్ హీ మెయింటైన్ దట్ పీస్. ఈజ్ అ వెరీ హిమ్సెల్ఫ్, ఈజ్ అ వెరీ పీస్. కాబట్టి యేసుక్రీస్తు వారు మనకి సమాధానం ఇవ్వాలి. ఒక మాట చూద్దాము. యెషయా గ్రంథము 32 ఐజియా 32:17 మాట చదువుకుందాం. లెట్ us read this word, important words. యెషయా గ్రంథం 32:17 కలిసి చదువుదాం. నీతి సమాధానం కలుగచేయును, నీతి వలన నిత్యము నిమ్మలము నిబ్బరము కలుగును. అప్పుడు నా జనులు విశ్రమ స్థలములందు, ఆశ్రయ స్థానములందు, సుఖమైన నివాసములందు నివసించరు. ద వర్క్ ఆఫ్ రైచియస్నెస్ షాల్ బి పీస్, and the effect of righteousness shall be quietness and assurance forever. My people shall dwell in the peaceful habitations. My people shall dwell in a peaceful habitation with all assurances. నా జనులు విశ్రమ స్థలమందు, ఆశ్రయ స్థానములందు, సుఖమైన నివాసము. ట్రాన్స్లేట్ తెలుగులో వేరుగా ఉంది, ఇంగ్లీష్లో వేరుగా ఉంది. నా ప్రజలు, నా జనులు సమాధాన గృహాల్లో నివసిస్తారంటాడు. ఇదంటే నీతి ద్వారా. ద బై ప్రోడక్ట్ ఆఫ్ రైచియస్నెస్ ఈజ్ పీస్. నీతి ద్వారా సమాధానం. ఈ సమాధానం కలిగి ఉన్నప్పుడు మన నివాసాలు సమాధాన గృహాలుగా ఉంటాయి. ఎంతో అష్యూరెంట్ కాన్ఫిడెన్స్ ఉంటుంది. కష్టములు, దుఃఖములు, శోధనలు అన్నీ కూడా వస్తూనే ఉంటాయి. ఇవన్నీ కూడా ఇంట్లో పరిస్థితులు బాగుండకపోవచ్చు, బయట పరిస్థితులు బాగుండవచ్చు, ఆఫీసులో, స్టడీస్ ప్లేసెస్లో ఎన్నో రీతులుగా ఎన్నో రకాల అనుభవాలు మనం కలిగి ఉండొచ్చు. కానీ వీటన్నిటిలో కూడా యేసుక్రీస్తు మనలో ఈ సమాధానం పెట్టాడు. నోబడీ క్యాన్ స్టీల్ అవే దిస్ పీస్ విత్ ద లార్డ్ హస్ గివెన్ అంటు us. కాబట్టి పీస్ దట్ ఈస్ డొమెస్టిక్. ఇది గృహంలో సమాధానం కలిగి ఉన్నామా? ఎన్నో గృహాలు ఈనాడు ఈరోజు స్థితిలో గందరగోళంగా ఉన్నాయి. సమాధానం లేదు, నెమ్మది లేదు. ఇంట్లో పోరాటాలు, భార్యాభర్తల మధ్య, తల్లిదండ్రుల మధ్య, పిల్లల మధ్య శత్రుత్వం ఈనాడు మనం చూస్తుంటున్నాం. ఏది కలిగి ఉన్నా వేస్ట్ కదా. ఈ లోకల్ మనుషులు అన్నీ కలిగి ఉన్నారు, కానీ సమాధానం నెమ్మది లేకపోతే ఏమలా అని చెప్పండి. లోకములు అట్లే ఉంది. ఈనాడు మన సంఘాలు లేకుంటే మన గృహాల్లో కూడా పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నాయి. కాబట్టి ఇంట్లో సమాధానం. యేసుక్రీస్తు వారు ఈ షుడ్ బి ద హెడ్ ఆఫ్ అవర్ హౌస్. మన ఇంటికి ఆయన కాపరి. ఆయన ప్రభుత్వం కింద ఉన్నప్పుడు, ఆయన ఆధిపత్యం కింద ఉన్నప్పుడు, మన ఇంటిని ఆయన నడిపిస్తున్నప్పుడు ఈ సమాధానం కలిగిన వారు ఉంటాం. ఈ సమాధానం కలిగి ఉన్నామా పరిశీలించుకుందాం. 5వ చూద్దాం. మార్క్స్ వార్త 5వ అధ్యాయం. మార్క్స్ గాస్పెల్ చాప్టర్ 5 verse 34. మార్క్స్ వార్త 5:34. అందుకు ఆయన, కుమారి, నీ విశ్వాసము నీ స్వస్థపరచెను, సమాధానం గలదానివై పొమ్ము, నీ బాధ నివారణ అయి నీకు స్వస్థత కలుగునుగాక అని ఆమెతో చెప్పాను. 12 ఏళ్ళ రక్తస్రావం గల స్త్రీ కదా. షీ సఫర్డ్ ఫర్ 12 years. షీ వాజ్ ఏ ఉమన్ ఆఫ్ బ్లడ్, ఇష్యూ ఆఫ్ బ్లడ్.
అనేక తిప్పలు పడింది కదా, డబ్బంతా కూడా వేస్ట్ చేసింది, కాలే, నథింగ్ వర్క్డ్ అవుట్. ఎన్నో డాక్టర్స్కి వెళ్ళారు, డాక్టర్కి వెళ్ళింది, నయం కాలేదు, నాన్న తిప్పలు పడింది. సమాజంలో అవమానం ఉంది ఆమెకి. ఆమె కడద్రోయబడిన స్త్రీ. ఎందుకంటే ఓల్డ్ టెస్టమెంట్ ప్రకారము మోసెస్ లా ప్రకారము ఒక స్త్రీ రక్తస్రావం కలిగి ఉంటే ఆమె బయట ఉండాలి. షీ ఈజ్ అన్టచబుల్, నోబడీ షుడ్ టచ్ హర్. ఆమె ఏది ముట్టుకుంటే అపితపరచబడుతుంది, ఎక్కడ కూర్చున్నా అపితపరచబడే పరిస్థితి. ఇక్కడ ఒక ధర్మశాస్త్ర ప్రకారం చూసినప్పుడు ఆమె స్థితి స్టిల్ ఇట్ బికేమ్ వర్స్ అండ్ వర్స్. ఫిజికల్గా చూస్తే ఇంకా భయంకర బలహీనమైన పరిస్థితి. ఇంకా దేర్ వాస్ నో అదర్ గో, నో హోప్ అట్ ఆల్. కానీ యేసుక్రీస్తు వారు ఆమెను దర్శించాడు. ఆ చోట వచ్చినప్పుడు ఆమె విశ్వాసం ఏమైందంటే, విశ్వాసం కలిగి ఆయన వస్త్రపుచ్చంగా ముట్టే చాలని చెప్పి విశ్వాసం కలిగి వస్త్రసంగం మూర్చింది. వెంటనే ప్రభావము ఆయనలో నుంచి వెళ్ళిపోయి ఆమె రక్తధార కట్టినట్టుగా మనం చూస్తున్నాం. ద వర్చ్యూ ఆఫ్ క్రైస్ట్ వెంట్ అవుట్ ఫ్రమ్ హిమ్ అండ్ టచ్ హర్. అప్పుడు ప్రభు చెప్పాడు చూడండి, అందుకైనా కుమారి నీ విశ్వాసం స్వస్థపరచను, సమాధానం కలదాని వైపము, నీ బాధ నివారణ. సో నీ విశ్వాసము నీ స్వస్థపరచు, దై ఫెయిత్ హ్యాస్ మేడ్ ది హోల్. అని తర్వాత ఒక మాట చెప్పాడు, సమాధానము ఏంటంటే ఈ స్టాండ్స్ ఫర్ ఎడిఫైయింగ్ పీస్, అంటే క్షేమమునిచ్చే సమాధానము. ఆమె జీవితంలో క్షేమము లేదు, భద్రత లేదు, అపాయములో ఉంది. ఎక్కడ చూసినా అవమానంలో దిక్కుతోచే స్థితిలో ఉంది ఆమె బహుశా షీ వుడ్ హావ్ థాట్, వై షుడ్ ఐ లివ్? అటువంటి హీన స్థితిలో ఉన్నప్పుడు దేవుడు ఆమె విశ్వాసాన్ని ఘనపరిచాడు. ఆన్ వన్ సైడ్ లార్డ్ హస్ ఆనర్డ్ హర్ ఫెయిత్, ఆన్ ద అదర్ సైడ్ ద పీస్ ఆఫ్ గాడ్ వాస్ ఎక్స్టెండెడ్ టు హర్. ఆ సమాధానానికి ఇవ్వబడి, సమాధానం కదా దాన్ని వెళ్ళమ్మా, ఈ బాధ నివారైపోయింది, యూ కెన్ లివ్ ఏ బెటర్ లైఫ్ నౌ. సొసైటీలోని స్టాండర్డ్ పెరిగింది ఇక్కడ. రెండవదిగా ఇక్కడ కుమార్ అంటే లార్డ్ ఇస్ ఎస్టాబ్లిష్డ్ రిలేషన్షిప్. ఇప్పుడు ఆమె కుమార్తె అయిపోయింది, యేసుక్రీస్తు వారు కుమార్తె అయిపోయింది. అంటే ఇక్కడ రిలేషన్షిప్ ఇస్ ఎస్టాబ్లిష్డ్ విత్ క్రైస్ట్. ఈమె కుమార్తె అయిపోయింది, యేసుక్రీస్తు తండ్రి అయిపోయాడు. ఈ రోజు నుండి నీతో ఉంటా, నీ సమాధానం కలిగజేశా, నీ విశ్వాసం స్వస్థపరిచింది, నువ్వు యూ కెన్ లీడ్ ఏ బెటర్ లైఫ్ నౌ. తన జీవితం అంతా మారిపోయిన స్థితి. ఎడిఫైయింగ్, క్షేమమునిచ్చే సమాధానం అని చూస్తున్నాం. ఆయన సమాధానం మనం ఎడిఫై అంటే మనకు క్షేమనిచ్చే సమాధానం, భద్రనిచ్చే సమాధానం, సెక్యూరిటీ మనకిస్తుంది. తర్వాత మనకు క్షేమాభివృద్ధి కలగజేసే సమాధానంగా మనం చూస్తున్నాం. ఇంకో విషయం త్వరగా చూద్దాము. అదే మార్క్స్ వార్త 4వ అధ్యాయంలో శిష్యులు అద్దరికి వెళ్తున్నారు. యేసువారు కూడా బోట్లో వారితో పాటు వెళ్తూ ఉన్నాడు. ఒక చూడండి, చిన్న దోణులను తీసుకుని వెళ్తున్నప్పుడు పెద్ద తుఫాన్ రగిలింది. చిన్న దోణులను ఉన్నాడు, పెద్ద తుఫాన్ రగిలిందంట. అంటే మార్క్స్ వార్తలో మార్క్ భక్తుడు కొన్ని టర్మ్స్ ఇలాగ యూజ్ చేస్తున్నాడు పరిశుద్ధాత్మని ద్వారా. చిన్న దోణిలో అని వెళ్తున్నాడు, పెద్ద తుఫాను రేగి దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయిను. తానున్న దోణి మీద, అక్కడ కొన్ని దోణులు మళ్ళీ వెనక్కి వస్తున్నాయి. ఆయన ఉన్న దోణి నెంబర్ 1, ఆయన దోణి బట్టి మరికొన్ని దోణులు వస్తూ ఉన్నాయి. వారు యేసుప్రభువు లేడు, ఒక దోణిలో చిన్నదులు యేసుప్రభువు ఉన్నాడు. ఆయన ఉన్న దోణి మీదనే తుఫాన్, ఆయన వెంబడి వచ్చి దోణి మీద తుఫాన్ లేదు. ఇట్ వాజ్ అ లోకలైజ్డ్ స్టార్మ్. కేవలము ఆ దోణిను అటాక్ చేయడానికి వచ్చింది, కానీ వేరే దోణి మీద రాలేదు అది. అందుకని ఆయన ఉన్న దోణి, వై దట్ వర్డ్ ఈజ్ స్ట్రెస్ దేర్, ఆయన ఉన్న దోణిలో వచ్చింది తుఫాను. ఈనాడు మనం అనుకోవచ్చు ఎన్నో సందర్భాల్లో, నేను యేసుక్రీస్తుని కలిగి ఉన్నా, నేను రక్షించబడ్డా, నా పాపాలు క్షమించబడ్డాయి, నేను యేసుని వెంబడిస్తున్నాను. వై దిస్ ట్రబుల్, వై దిస్ ట్రాజడీ, వై దిస్ అఫ్లిక్షన్, వై దిస్ ట్రిబులేషన్, వై దిస్ సిక్నెస్? ఆయన నాలో ఉండండి, ఆయన బిడ్డని, ఎందుకు నాకు ఈ కష్టము, ఎందుకు ఈ దుఃఖము, ఎందుకు ఈ రోగం, ఎందుకు? ఆయన ఉన్న దోణి మీదనే తుఫాన్ వచ్చింది. కాబట్టి క్రీస్తు మనం కలిగి ఉన్నాం అంటే వీఆర్ నాట్ బార్డ్ ఫ్రమ్ ఎనీ సిచ్యుయేషన్ లైక్ దిస్. అంటే ఆయన ఉన్నా సరే కూడా దేవుడు కొన్ని అనుమతి ఇస్తాడు. లార్డ్ అలౌస్ అస్.
శిష్యులు అప్పుడంతా ఏమైందంటే వారంతా కూడా డిప్రెస్డ్ అయిపోయారు, డిసప్పాయింట్ అయిపోయి వారు అంటున్నారు, మేము నశించబోతున్నాం, కేర్స్ దౌ నాట్ దట్ వి పెరిష్ అన్నారు. అప్పుడు యేసు చెప్పాడు, లేచాడు, అంటే ఆయన లేచి అరోజ్ అండ్ రెబ్యూక్ ద విండ్ అండ్ కమాండ్ ద సీ, పీస్ బీ స్టిల్. నిశ్శబ్దమై గాలిని గద్ది నిశ్శబ్దమై ఊరకుండుడి. ఇంగ్లీష్లో పీస్ బీ స్టిల్. కొంత ఆయన అన్నాడు, మీరెందుకు భయపడుతున్నారు, ఇంకను మీరెక్కడ నమ్మిక లేక ఉన్నారా? ఇది ఎన్లైటనింగ్ పీస్, అంటే శిష్యుల యొక్క నమ్మికను తిరిగి అది ఎంకరేజ్ చేసిన, ఎన్లైటన్ చేసిన సమాధానంగా మనం చూస్తున్నాం. ఎందుకంటే వారు సమాధానం నెమ్మది కోల్పోయారు. మీరు ఇంకా నమ్మిక లేకున్నారు, విశ్వాసం లేదు కాబట్టి వారు సమాధానం. ఇక్కడ సముద్రంతో అంటున్నాడు, పీస్ బీ స్టిల్. He is commanding the sea to be still, to be at peace. సముద్రాన్ని గద్దించి సమాధానం చెప్పి శిష్యులకు పాఠం నేర్పిస్తున్నాడు. ఏంటంటే మీరు ఇంకా ఎందుకు నమ్మిక లేకున్నారు అంటే ఈ సందర్భం మనకి ఏమర్థమవుతుందంటే వారి యొక్క విశ్వాసం ఎన్లైటన్ చేయబడింది. తిరిగి నమ్మిక లేని ఈ శిష్యులలో దేవుడు నమ్మికను ఏం చేశాడు, తిరిగి సమకూర్చినట్టుగా మనం చూస్తున్నాం. ఎన్లైటనింగ్ పీస్. ఓకే, దాన్ని ఇంకోటి చూద్దాం. యోబు గ్రంథం, బుక్ ఆఫ్ జోబ్, అధ్యాయం. యోబు గ్రంథము 22:21 వచ్చినాం. జోబ్ 22 and 21 కలిసి చదువుదాం. ఆయనతో సహవాసము చేసినట్లా నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును. అలాగున నీకు మేలు కలుగును. ఆయనతో సహవాసం చేస్తే నీకు సమాధానం. సో ఎఫ్ స్టాండ్స్ ఫర్ ఫెలోషిప్ ఆఫ్ పీస్. దేవునితో సమాధానం, ఆయనతో సహవాసంలోని సమాధానం. అలాగూ నీకు మేలు కలుగును. ఏంటి మేలు? దేవుడు మనం చేసిన మేలు ఏంటి? వెండి బంగాలు ఇచ్చిపోలేదు, దాన్ని ద్రాక్షరసం మనకి ఇచ్చిపోలేదు, మేడముద్దలు ఇవ్వలేదు మనకు. ఆయన నెమ్మది శాంతి మనకి ఇచ్చాడు. ఆయనతో సహవాసం చేస్తే వీ కెన్ మెయింటైన్ దిస్ పీస్. దేవుడు సమాధానం నెమ్మది మనకి ఇచ్చాడు, కానీ యూ హ్యావ్ టు మెయింటైన్ ఇట్. యూ మస్ట్ కీప్ దట్. దాన్ని కాపాడుకోవాలంటే ఆయనతో సహవాసములో ఉండాలి. అంటే సహవాసం విడిచిపెట్టినట్టయితే మేబీ యూ మే లూజ్ యువర్ ఫెయిత్, యూ మే లూజ్ యువర్ పీస్. ఆయన సహవాసంతో సమాధానం కలిగి ఉంటాం. ఏంటి సహవాసం అంటే? ఒక మాట ఉంది కదా, 1 కొరింథీ 1:9 పౌలు రాస్తాడు కొరింథీ సంఘానికి కదా, ప్రభువైన యేసుక్రీస్తును తన కుమారుని సహవాసమునకు పిలిచిన దేవుడు నమ్మదగిన. ఫెయిత్ఫుల్ ఇస్ ద వన్ హూ వాస్ కాల్డ్ us unto the fellowship of his dear son. తన కుమారుని సహవాసం, దేవునితో సహవాసం అంటే ఇద్దరు ఉంటే సహవాసం అంటారు కదా. ఒక వ్యక్తి ఉంటే కెన్ యూ టెల్ అంటే ఫెలోషిప్ అని చెప్పగలమన్నో. కనీసం ఇద్దరు ఉంటే యూ కెన్ సే దే గాట్ ఎ ఫెలోషిప్. కాబట్టి సంఘము అనే సహవాసం దేవుడు మనకి ఇచ్చాడు. అపోస్తల బోధ, సహవాసము, రొట్టె విసుట, ప్రార్థన కలిగిన సంఘం మనకి ఇచ్చాడు. సహవాసం. రూతు గ్రంథంలో చూడండి, 2వ అధ్యాయంలో బోయజు పొలంలోనికి రూతు వచ్చింది, విశ్వాసం అడుగుపెట్టింది. ఆమె పరిగెరుకుంటూ వస్తుంది. అప్పుడు బోయజు చూశాడు, ఆమెతో కొన్ని మాట చెప్పాడు, అపోస్తల బోధ చేశాడు, కుమారి వేరే పొలానికి పోవద్దు, ఇక్కడే ఉండు. ఇక్కడ పనికత్తెల యొద్ద నువ్వు ఇక్కడ పనికత్తెలను వెంబడించు, పనికత్తెలను వదిలిపెట్టద్దు, పనికత్తెలతో ఉండని చెప్పాడు. అంటే రూతు అంటే బోయజు పొలంలో దెర్ ఇస్ ఎ ఫెలోషిప్. ఏంటంటే ఆడ వర్కర్స్ ఉన్నారు. ఎవరంటే వారు విశ్వాసులు. బోయజు పొలం గమనిస్తున్నప్పుడు ఇది దేవుని సంఘాన్ని సాదృశ్యం అని చెప్పచ్చు. ఇక్కడ అపోస్తల బోధ ఉంది. బోయజు రూతుతో అపోస్తల బోధ చేస్తూ ఉన్నాడు. రెండవది అక్కడ సహవాసం, పనికెత్తెల దగ్గర నిలకడగా ఉంటుంది ఆ స్త్రీ రూతు. మూడోది అక్కడ బల్ల ఉంది, బోధన బల్ల ఉంది. నాలుగోది ఆరాధన అక్కడ ఉంది. ఈ 4 అక్కడ ఉన్నాయి.
అది రూతు జీవితంలో స్థిరపరచబడింది. ఆ పొలంలో వారితో సహవాసం ద్వారా చూడు. ఒక మాట చూద్దాము. రూతు గ్రంథం 2వ అధ్యాయం చివరి వచనం చూద్దాం. రూతు గ్రంథం 2వ అధ్యాయం చివరి వచనం. బుక్ ఆఫ్ రూత్ చాప్టర్ 2. రెండవ అధ్యాయం 23 చదువుదాం. రూత్ 2:23, 2:23. కాబట్టి ఎవల కోతయు గోధుమ కోతయు ముగి వరకు ఆమె ఏరుకొనుచు బోయోజు పని కత్తెల యొద్ద నిలకడగా ఉండి తన అత్త ఇంట నివసించెను. పని కత్తెల యొద్ద ఏంటి? సహవాసం. నిలకడగా ఉంది. ఇక రెండు కోతలు ఉన్నాయి. ఎవల కోత గోధుమ మధ్యలో 6 months గ్యాప్ ఉంటుంది. ఇక్కడ హార్వెస్ట్ బార్లీ అండ్ వీట్. అంటే రూతు 2వ అధ్యాయము 6 నెలల కాలం కలిసిన అధ్యాయంగా మనం చూడవచ్చు. కానీ 6 నెలలు రూతు ఆ పొలంలో వెళ్తూ వచ్చింది. నిలకడగా ఉంది. కాబట్టి 3-4 అధ్యాయాలు మనం చూడవచ్చు. అనుకుందాం 2వ అధ్యాయంలో ఒకసారి 2 సార్లు వచ్చింది, తర్వాత మానేసింది అనుకో, ఏమైంది? కొన్ని రోజులు వచ్చింది రూతు. ఎందుకు బలో రోజు పోయి ఎందుకు పరిగెత్తుకోవాలి? ఇంత పరిగెత్తుకోవడం దట్స్ నాట్ దట్ ఈజీ. ఎందుకంటే పరిగెత్తుకోవడం అంటే అక్కడక్కడ ఉంటుంది, చాలా శ్రమతో కూడింది, ఓపిక కావాలి కదా. అక్కడ అంటే ప్లెంటీ ఆఫ్ హార్వెస్ట్ అక్కడ ఉండదు, అక్కడక్కడ విడిచిపెట్టింటారు. దాన్ని ఏరుకోవడం అనేది ఇట్స్ నాట్ ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎంత కష్టపడితే కానీ షీ కెన్ నాట్ గ్లీన్. అనుకుందాం ఒక రూతు ఇదంతా రోజు ఎందుకు ఎక్సర్సైజు, లెట్ మీ స్టే బ్యాక్ అట్ హోమ్ అని అనుకుందనుకో, ఏమైంది? రూతు కన్నా రూతు ఉండేది కాదు. తన పనికెత్తల యొద్ద నిలకడగా ఉంది. దట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ అవర్ ఫ్యూచర్. కాబట్టి 3వ అధ్యాయంలో ఇప్పుడు బోయజుతో సంబంధం కుదిరింది. 4వ అధ్యాయం వివాహం అయిపోయింది. క్రీస్తు వంశావళికి వచ్చేసింది. సహవాసము, ఆయనతో సహవాసం చేస్తే, ఆయన పరిశుద్ధుల మధ్య సహవాసం. ఎందుకు మనం ఇలా కూడుకుంటాం వారం వారం? వేరే సంఘాలు ఎందుకు ఈ యొక్క అనుభవం లేదు? ఆదివారం వస్తే నెక్స్ట్ ఆదివారమే మన సంఘాలు ఎందుకు? యూత్ మీటింగ్ ఉంటుంది, తర్వాత గాస్పెల్ మీటింగ్ ఉంటుంది, తర్వాత స్త్రీల పరిచయం ఉంటుంది, బైబిల్ స్టడీ ఉంటుంది, అవుట్ రీచ్. ఇవన్నీ ఏంటంటే స్పిరిచువల్ ఎక్సర్సైజ్. మన ఏంటంటే మన సహవాసంలో ఉంటాం మనం. అది సహవాసం అనేది ఒక కొలిమి లాంటిది. కొలిమిలో బొగ్గులు రగులుకుంటున్నప్పుడు అవి మండుతూ ఉంటాయి. అందుకని బలిపీఠం మీద నిప్పు ఆరిపోకూడదని ప్రభు సెలవిచ్చారు లేవికాండం 6వ అధ్యాయంలో. ఆ బలిపీఠం నిప్పు మనం కలిగి ఉంటే సహవాసం అనేది మనం ఏం చేస్తుందంటే ఒకవేళ బలహీనమైనా సరే, పక్క తొలగిపోయినా సరే తిరిగి సమకూర్చేది సహవాసం. అందుకని వాకింగ్ కొరకు మనం వస్తూ ఉంటాం కదా, ఎంతో శ్రమపడి ఆశ దేవుని వాక్యం కొరకు వస్తుంటున్నాం. ఎందుకంటే వాక్యం అనేది మన జీవితాన్ని సరిచేసేది, స్థిరపరిచేది, ధైర్యపరిచేది, బలపరిచేది. అది మనల్ని పైకి లేవనెత్తేది దేవుని వాక్యం. రూతు బోయజు పొలంలో సహవాసములు ఉంటూ వచ్చింది కాబట్టి షీ వాజ్ బ్లెస్డ్ లైక్ ఎనీథింగ్. సో ఆయనతో సహవాసం చేస్తే నీకు సమాధానం కలుగుతుంది. ఇలాగూ నీకు మేలు కలిగి, మేలు ఏంటంటే ఆయన సహవాసంలో పొందే సమాధానము. ఇది ఫైనల్ ఎఫ్. చివరి చూసుకొని ముగించుకుందాం. ఫిలిపియన్స్ చాప్టర్ 4. ఫిలిపి రాసిన పత్రిక 4వ అధ్యాయం. ఫిలిపియన్స్ చాప్టర్ 4:7 కలిసి చదువుదాం. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మా హృదయములకును మీ తలంపులకును కావలిడును. గార్డింగ్ పీస్. జీ స్టాండ్ ఫర్ గార్డింగ్. కావలిగా ఉండే సమాధానము. ఇక్కడ కొన్ని కండిషన్స్ ఉన్నాయి. రిజాయిస్ ఇన్ ద లార్డ్. ఐ ఆల్వేస్ సే రిజాయిస్ ఇన్ ద లార్డ్. ప్రభునందు ఆనందించుడి. మరలా చెప్పుడును ప్రభునందు ఆనందించుడి. దేవునందు ఆనందించాలి, నెంబర్ 1. రెండవది మన సహనాన్ని సకల ప్రజలకు తెలియదు. అంటే మన సాక్ష్యము సకల ప్రజలట మనం కాపాడుకోవాలి. అప్పుడు ప్రభు సమీపంగా ఉంటాడు. దాని తర్వాత దేవుని విషయం చింతపడకుడి. బీ కేర్ఫుల్ ఫర్ నథింగ్ అంటాడు ఇంగ్లీష్లో. బీ కేర్ఫుల్ ఫర్ నథింగ్ బికాస్ హీ కేర్eth ఫర్ అస్. క్యాస్ట్ యువర్ బర్డెన్ ఆన్ ద లార్డ్ అని పేతురు రాస్తుంటున్నాడు.
దేని విషయము చింతలు ఉంటాయి. చింతలు ఎన్నో రకాల చింతలు కదా మనకు. చింతలన్నీ ఆయన మీద వేసినప్పుడంట ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపలు దేవునికి తెలియచేయడి. మనుషులు కాదు, ఎవరికంట దేవుని తెలియజేయండి. ప్రతి ఏదైనా సమ్ ప్రాబ్లం ఏదైనా సరే కమ్ వాట్ మే, ప్రతి పరిస్థితి కూడా విత్ థ్యాంక్స్, ప్రభా నీకు వందనాలు, నాకు అనుమతించారు ఈ పరిస్థితి, నేను ప్రార్థన చేస్తున్నా, నాకు సహాయం చేయి, నీవే నా దేవుడు, నువ్వు చెప్పావు కదా నీ చింత నా మీద వేయమని చదివి, నా చింత మీ మీద వేస్తున్నాను, నీవే నా దిక్కు, నీవే నా ఆశ్రయము, యు ఆర్ మై కాన్ఫిడెన్స్, యు ఆర్ మై ఫోర్ట్రెస్, యు ఆర్ మై రెఫ్యూజ్ అని ప్రభు మీద ఆధారపడినప్పుడు అప్పుడు మన హృదయపు తలంపులన్నీ కూడా దేవుడు సమాధానం చేత హృదయములకును తలంపును కావలి ఉంటాడు. మన హృదయానికి కావాలి ఉంటాడంట, తలంపులు కావాలి. ఇది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ థాట్ లైఫ్లో. మన చూడండి, మన హృదయాన్ని కూడా మనం కాపాడుకున్న వారు ఉంటాం. దేవుడే సమాధానకర్తైన యేసుక్రీస్తు వారు హృదయానికి తలంపులు కావలి కాస్తాడంట. వాట్ ఎ గ్రేట్ ప్రివిలేజ్ యూ హ్యావ్ యాజ్ ఎ బిలీవర్. సో జీ స్టాండింగ్ ఫర్ గార్డింగ్ పీస్, సమాధానం గురించి రాయబడి. సో ముగించేస్తున్నా. సో ఇంకా ఎన్నో విషయాలు ఉన్నాయి. ఇంక మనకు అంటే ఆల్రెడీ చాలామంది దీని గురించి ఆల్రెడీ మనం విన్నాం. ఇది ఆల్రెడీ మనం ప్రామిస్ కాబట్టి చాలామంది చెప్పిండొచ్చు. ఇది దేవుడు నాకు ఇచ్చిన నా యాంగిల్లో నాకు దేవుడు కనిపించిన సత్యాన్ని మీకు బయలుపరుస్తున్నా. సో ఇక్కడ ఏ స్టాండింగ్ ఫర్ ఆల్టర్ ఆఫ్ పీస్, బి బాండ్ ఆఫ్ పీస్, సి కవెనెంట్ ఆఫ్ పీస్, డి డొమెస్టిక్ పీస్, ఈ ఎడిఫైయింగ్ ఎన్లైటనింగ్ పీస్, ఎఫ్ ఫెలోషిప్ ఆఫ్ పీస్, గార్డింగ్ ఆఫ్ పీస్, గార్డియన్ ఆఫ్ పీస్. దేవుడు హృదయాలను కావాలి. ఈ సాయంకాల సమయంలో ఈ సమాధానం కలిగి ఉన్నావా? ఆయన ఇచ్చిన సమాధానం కలిగి ఉన్నావా? కల్వరిలో ఆయన నీ కొరికే సమాధానకర్తగా తన ప్రాణం ఇచ్చాడు, సమాధానపరిచాడు దేవునితో. దేవునితో సమాధాన పడ్డావా? నీ పాపాలు క్షమించబడ్డాయా? రక్షించబడ్డావా? లేక పాప క్షమాపణ లేకుండా ఇట్లా కంటిన్యూ అవుతున్నావంటే దేవునితో వైరం పెట్టుకున్నావు, దేవుని శత్రువు అవుతావు. దేవుడి శత్రుత్వాన్ని శిలలో సంహరించాడు, నీ కొరకు ప్రాణం పెట్టాడు, నీకు రక్తం చిందించాడు, నేను ఇంకా నువ్వు ప్రేమిస్తూనే ఉన్నాడు. కుమారుడు కుమార్తె ఎంతకాలం నాకు వేరుగా ఉంటావు, సమాధాన పడు, నా దగ్గరికి రా, నీకు సమాధానం ఇస్తా. ఎంతకాలం సమాధానం లేకుండా జీవిస్తుంటున్నావు, నీకు నెమ్మది లేదు, సంతోషం నీకు లేదు, నువ్వు అన్నీ కలిగి ఉన్నావు, నువ్వు మందిరానికి వచ్చిపోతున్నావు, పోతే లోపల కలవరం ఉంది. దట్స్ ఎ టర్మాయిల్ ఇన్ యువర్ లైఫ్. నీ కుటుంబంలో సమాధానం లేదు, ప్రభు దగ్గరికి రా, ఆయన పాదాల మీద పడు, ప్రభా నాకు ఈ నెమ్మది సమాధానం దయచేయి అంటే ప్రభువారు ఈ సమాధానం నీకు ఇస్తారు. కాబట్టి ఈ సమాధానం కలిగి రాబో దినాల్లో ఈ సంవత్సరం కాలం అంతా కూడా ఈ సమాధానాన్ని కాపాడుకుంటూ పోగొట్టుకోకుండా జీవించడానికి ప్రభు మనకందరూ కూడా సహాయం చేయను గాక. మే ద లార్డ్ బ్లెస్ దిస్ వర్డ్. చేస్తాం. మీకు ముందే చెప్పినాము, హెర్మోన్లో బాత్రూమ్స్ రిపేర్ అవుతున్నాయి కాబట్టి మీటింగ్స్ అన్నీ ఇక్కడే ఉంటుంది. ఆదివారం మాత్రం హెర్మోన్లో ఉంటుంది. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీకెంతో వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సమాధానం ఎంతో ధన్యకరమైన అనుభవంగా మాకు చూపెట్టినారు. వందనాలు. యేసు ప్రభువారిచ్చే సమాధానంతో మేమందరము వర్ధిల్లుటకు సాయం చేయండి, కాపాడబట్టుకు సాయం చేయండి, మరి మెలకుగా ఉంటకు సాయం చేయండి దేవా. అంతేకాకుండా మేము కాపాడబడి అనేక ఆశీర్వాదములకు మేము పాత్రులం అవుతాం ఈ సమాధానం ద్వారా. కాబట్టి అలాంటి అనుభవంలో మమ్మల్ని అందరినీ నడిపించమని, మీ దాసుని ఇంకా అభిషేకించి రాబోయే వారంలో కూడా వాడుకోమని, గొప్పగా వాడుకోమని మహిమా ఘనత మీకే చెల్లిస్తూ మా రక్షకుడైన యేసు ప్రభు నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ యొక్క ఐక్యత, సమాధానము మనందరితో ప్రభు రాకడ వరకు తోడై ఉండి కాపాడి దీవించి దీవెనకరంగా చేయునుగాక. ఆమేన్. నిశ్చలముగా నిల్పెదరో ఎవరు
ఎవరు మనస్సు ప్రభుపై నిశ్చలముగా నిల్పెదరో దైవ శాంతి నొంది క్రీస్తుతో నిలచి సంతసముందెదరు సంతసముందెదరు దైవ శాంతి నొంది క్రీస్తుతో నిలచి సంతసముందెదరు సంతసముందెదరు అత స్థలములపై ఏకించి చూపించు ప్రభు ఎన్నదగిన మహారక్షణ శిఖరము సుందరముందు సదా సుందరముందు సదా ఎన్నదగిన మహారక్షణ శిఖరము సుందరముందు సదా సుందరముందు సదా. ప్రైజ్ ది లార్డ్.